జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలిక భవాహి వీర్యభంజనే నరేంద్ర మంత్రయంత్రణ ప్రపన్నలోక కైరవ ప్రసన్న చారు చంద్రిక షటారి హస్తముద్రిక హఠాత్ కరోతు మే తమః. గురుముఖమనదీచ్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః. శ్వశురమరవంజం రంగనాదస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. కృష్ణ బాలకృష్ణ చేష్టితలన్నీ ఒక్కొక్క చేష్టిత అద్భుతంగా పాడారు. యశోద అవస్థ తెచ్చుకుని మన పెరియాళ్ళవారు, తల్లి అవస్థ ఏ ఆళ్వార్లు తెచ్చుకోలే. మన పెరియాళ్ళవారికే ఉన్న గొప్పతనం తల్లి అవస్థ ప్రతి చేష్టకి మంగళాశాసనం చేశారు. తిరుపల్లాండులో 2 పాసురాల్లోనే పాడారు మంగళాశాసనం. పెరియాళ్వారు తిరుమలలో ప్రతి చేష్టితకి మంగళాశాసనం చేశారు. చేష్టిత అంటే స్వామి చేసిన పని. కృష్ణయ్య వెన్న దొంగతనం చేయడం కానివ్వండి, రోటికి కట్టుబట్టం కానివ్వండి, వారు సేవించి ఊరుకున్నారా? మనకి ఈరోజు ప్రబంధంగా పాడారు. స్వామి ఎదురుగుండా డైరెక్ట్గా చూపిస్తారు ఆ చేష్టిత. ఆయన సేవింపజేస్తున్నారు, వీరు సేవిస్తున్నారు. ఆ సేవించింది వారు ఊరుకోలా, ప్రబంధ రూపంగా వెల్లడి చేశారు మనందరికీ. అట్లా చెప్పిన పెరియాళ్ళవార్లకి అంజలి ఘటిస్తూ మన మణవాళ మామనిగల్ విశిదవాక్ శిఖామణులు వారు అద్భుతంగా, వారి యొక్క వ్యాఖ్యానం లేకపోతే మనం తెలుసుకోలేం. సాక్షాత్తు రంగనాథుడికే ఆచార్యులు. మీ అందరికీ తెలిసిన విషయం. మంగళంతో ప్రారంభం కావాలి, మంగళాశాసనంతో పరిసమాప్తి అవ్వాలి. మన శ్రీ వైష్ణవ సంప్రదాయమే మంగళాశాసనంతో ప్రారంభం, మంగళాశాసనంతో పరిసమాప్తి. మణవాళ మామునియే ఎన్నమొరు నూత్తాండిరం శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసిని భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం అంటాం. మంగళాశాసనంతో ప్రారంభం చేస్తాం, మంగళాశాసనంతో పరిసమాప్తి చేస్తాం. అటువంటి విశిదవాక్ శిఖామణులు అద్భుతంగా మనకి వ్యాఖ్యానాన్ని కటాక్షించారు. అటువంటి పెరియాళ్ళవార్లకి అంజలి ఘటిస్తూ, మణవాళ మామలకి అంజలి ఘటిస్తూ, చెప్పబడ్డవాడు ఎవరండి? మన కృష్ణయ్య, మన బాలకృష్ణయ్య. అటువంటి బాలకృష్ణుడికి అంజలి ఘటిస్తూ, భాగవత గోష్ఠికి అంజలి ఘటిస్తూ మనం 1లో 6వ తిరుమడి చెప్పుకోబోతున్నాం. 6వ తిరుమడిలో సంగీరై ఆట ఆడిస్తోంది మన యశోదమ్మ. సంగీరై ఆట అంటే తల్లి బిడ్డను దగ్గరగా తీసుకుని ఆడే ఆటని సంగీరై అంటారు. లోకనాథుణ్ణి ఆడిస్తోంది మన యశోదమ్మ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి ఆడిస్తోంది యశోదమ్మ. సర్వజ్ఞుడా, సర్వశక్తుడా, కళ్యాణ గుణాలు కలవాడా, వైకుంఠనాథుడా, అవాకి అనాదరహ, అసలు నవ్వవలసిన అవసరమే లేదు అక్కడ. అటువంటి స్వామి నవ్వుతున్నాడా, ఆడుతున్నాడా, పాడుతున్నాడా, తల్లి చెప్పినట్టు వింటున్నాడా? ఏమి గొప్పదనం అండి మన యశోదమ్మకి. యశోదమ్మ ఆడిస్తోంది, అది అవస్థగా తెచ్చుకుని యశోదమ్మ ఆడించినట్టుగా మన పెరియాళ్ళవార్లు యశోద అవస్థ తెచ్చుకుని మనకి పాసురాలు పాడారు. ఆ సంగీరై ఆట ప్రతి పాసురంలో సంగీరై సంగీరై అని వస్తుంది. ఆడుగవాడుగవే ఆడుగవాడుగవే అని వస్తుంది ఈ పదికంలో. ఒక్కసారి మణవాళ మామల యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. கீசில் திருவாய்மடிலே அவன் நிலாமுத்தம் இருந்து புழுதியலைவது அம்புலையை அடைப்பதானபடியை யசோத பிராட்டி தான் அனுபவித்து அவை தன்னை சந்திரனை பார்த்து சொல்லி இவனோட விளையாட வேட்டு இருந்தாயாகில் விருந்த வா என்னோ பலஹేతుக்களால் அவனை அழைத்து ప్రకారத்தையும் பேசி వెనక జరిగింది చెప్తున్నారు. వెనక తిరుమలలో మనం ఏం చెప్పుకున్నాం? మన యశోదమ్మ చెప్తోంది, చందమామరా మా కన్నంతో ఆడుకో అని చక్కగా పిలిచింది. చందమామ రావే, జాబిల్లి రావే అని. ఎవరితో ఆడుకోవాలి అన్నాడు చంద్రుడు. మా కన్నంతో ఆడుకో.
మా చిన్న బిడ్డ అనుకుని పరాభవం చేయమాక, చిన్న పిల్లవాడే అయినా మా పిల్లవాడు గొప్పవాడు అంటూ అనేక కారణాల చేత పిలిచింది మన యశోదమ్మ చందమామని. பலஹேதுக்களாலும் அவனை அடைத்த பிரகாரத்தையும் பேசி பிற்காலமாயிருக்கச்சேதே தற்காலம் போலே அவனுடைய அந்த చేష్టితத்தை అనుభవిస్తారాయ్ నిన్నార్. తర్వాత కాలంలో అవతరించారు మన పెరియాళ్వార్. ద్వాపర యుగంలో కృష్ణయ్యని ఆడించింది మన యశోదమ్మ. తర్వాత యుగంలో అవతరించిన యశోదమ్మ అవస్థ తెచ్చుకుని ఆ కాలంలో అనుభవించినట్టుగా అనుభవిస్తున్నారట మన పెరియాళ్వారు యశోద. ఏ కాలంలో? ద్వాపర యుగంలో అనుభవించినట్టుగా అనుభవిస్తున్నారు మన పెరియాళ్వారు అవస్థ తెచ్చుకుని. ఎంత గొప్పవారండి మన పెరియాళ్వారు. ఏనాడు వీళ్ళ ద్వాపర యుగంలోకి వెళ్ళిపోయారా? ఆ కృష్ణ చేసిన ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటున్నారా? అది సేవిస్తున్నారా? అది మనకి చెప్తున్నారా? இனிமேல் அவனுடைய பருவத்துக்கீடாக அவன் செங்கீரை ஆடுகிறது காண வேண்டும் என்னும் ஆசைப்பட்டு அவனை பலபடியாக புகழ்ந்து எனக்கு ஒரு கால செங்கீரை ஆட வேணும் என்னும் பல காலம் அபேட்சித்து அந்த சேஷ்டித ரசத்தை அனுபவித்தபடியே தாமும் தற்காலம் போலே அனுபவித்து அவள் பேசினா போலே பேசி நீராகிறார். నాయనా కన్నా ఒక్కసారి సెంగిరి ఆట ఆడు, మా బుజ్జివి గదు, మా బంగారానివి గదు, మా గున్నయ్యనువు గదు అని స్తోత్రం చేస్తోందట మన యశోదమ్మ కృష్ణయ్యని. ఒక్కసారి ఆడుమ్మా, నా కోసం ఆడురా, నేను ఆడించాను అన్న గొప్పతనం నాకు తీసుకురారా, అమ్మ చెప్పినట్టు విన్నాడు బుద్ధిమంతుడు అన్న పేరు నాకు రప్పించద్దా, ఆడురా నాయనా అంటూ ఆ కాలంలో యశోదమ్మ ఏ విధంగా కృష్ణయ్యని కోరుకుందో ఆ విధంగా మన పెరియాళ్ళ వాళ్ళు అనుభవించి మనకి అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ அவனை ஸ்தோத்திரபூர்வமாக செங்கீரை ஆட வேணுமென்னோ பலகாலம் அபேட்சிக்கிறதும் அந்த చేష్టితానుభవం పన్నుగిరదమే అవలోడి వరకు సామ్యం. పెరియాళ్ళ వారికి సామ్యం చెప్తున్నారు ఇక్కడ మన వాళ్ళ మామిడిగల్. పెరియాళ్ళ వారికి యశోదకి సామ్యం. యశోద కన్నన్ని ఆడించింది, ఆ అవస్థ తెచ్చుకుని మన పెరియాళ్ళ వాళ్ళు యశోద అవస్థ తెచ్చుకుని మనకి పాసంగా చెప్తున్నారు. అది సామ్యం. సామ్యం అంటే సమానం కాదండి, సామ్యం మాత్రమే కాదండి, మన పెరియాళ్వార్లు యశోదమ్మ కన్నా గొప్పవారండి అన్నారు మన వాళ్ళ మామిడిగల్. ఎందుకు గొప్పవారండి పెరియాళ్వారు? యశోదమ్మ కన్నా ఎందుకు గొప్పవారు మన పెరియాళ్వారు చెప్తున్నారు మన వాళ్ళ మామిడిగల్. மயர்வரமதினலம் பெத்தவராகையாலே அவன் பல்கள் அடங்கலம் பிரகாசிக்கையாலே தர்மைக்கத்தாலே அவதாராந்திர சேஷிதங்களையும் இவ்வவதாரம் தன்னில் உத்தர கால சேஷித விசிஷ்டங்களையும். యశోదమ్మ కన్నా పెరియాళ్వారు ఎందుకు గొప్పట? గోపిక అవస్థ తెచ్చుకోవడం, యశోదమ్మ అవస్థ తెచ్చుకోవడం ఒకటి. రెండు, మన యశోదమ్మ కన్నన్నే అనుభవించింది, కానీ మన పెరియాళ్వారు యశోద కన్నని మాత్రమే కాదు, ఉత్తర చేష్టితాలు. ఉత్తర చేష్టితాలంటే జరగబోయే చేష్టితాలు. ఓ కన్నా గోవర్ధనగిరిదారి అంటారు, ఓ పార్థసారథి అంటారు, ఓ పాండవ దూత అంటారు. అది యశోదమ్మకి తెలియవు. ఆ చేష్టితలు కూడా అనుభవిస్తున్నారు మన పెరియాళ్వారు యశోద. అందుకని యశోదమ్మ కన్నా పెరియాళ్వారు గొప్పవారు అన్నారు. మూడవ కారణం, பரத்வாதிகள் உண்டான படிகளையும் உகந்தல் நிலங்கள் நிலையால் தோத்துகிற గుణ విశేషங்களையும். ఇంకో గొప్పతనం ఏం చెప్తున్నారు యశోదమ్మ కన్నా పెరియాళ్వార్ల గొప్పతనం ఏంటండి అంటే, స్వామి వేం చేసిన దివ్యదేశాలన్నిటి యొక్క వైభవాన్ని చెప్తున్నారు. కన్నా ఎక్కడికి వెళ్ళిపోయావు? మన్ను కురుంగుడియా, తిరుక్కురుంగుడు వెళ్ళిపోయావా? తిరుక్కురుంగుడు వెళ్ళిపోయావా? అల్లరి చేస్తూ అక్కడికి వెళ్ళిపోయావా? తిరుక్కురుంగుడి దివ్యదేశం, అద్భుతమైన ఆస్థానం తిరుక్కురుంగుడి. అన్ని దివ్యదేశ పెరుమాళ్ళకి వైష్ణవుడు అవల, కానీ అక్కడ వైష్ణవ నంబి అంటారు తిరుక్కురుంగుడిలో మన పెరుమాళ్ళ పేరు. నిన్న నంబి, ఇరుంద నంబి, కిడంద నంబి, తిరుప్పార్కడల్ నంబి, మలైమేల్ నంబి. కొండ మీద ఉన్నాడు, పంచనంబులు గల క్షేత్రం, అత్యద్భుతమైనటువంటి ఆస్థానం. మన భగవద్రామాంజలి వారి చేత పంచ సంస్కారాలు పొందినటువంటి పెరుమాళ్ళు శ్రీ వైష్ణవుడు ఇప్పుడయ్యాడు. ఒకనొక సందర్భాన భగవద్రామాంజలి వారు వెళ్ళినప్పుడు పెరుమాళ్ళు అడుగుతారు, హే రామానుజ, నేను ఎన్నెన్నో అవతారాలు ఎత్తానే, మీనాకృతే కమటకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వద తపోదన రామచంద్ర. ఎన్నెన్నో అవతారాలు ఎత్తా, నా వెంట ఎవరు పడలా, ఏదో 5-6గురే, మీ వెంట ఇంతమంది పడుతున్నారేంటండి అని అడిగారు భగవద్రామాంజలి వారి తిరుక్కురుంగుడి పెరుమాళ్. వామన పెరుమాళ్ళు అంటారు.
రామాలు వారు అన్నారట, అడిగే స్థితిలో అడిగితే చెప్తా అన్నారట. అప్పుడు కిందకి దిగారు, చేతులు కట్టుకున్నారు. హే రామాంజ ఏం చేయనని ఇప్పుడు చెప్తానన్నారు. మీరు మీ వైభవాన్ని చెప్పుకున్నారు, నేను మీ వైభవాన్ని చెప్తున్నా, అదే తేడా. ఎవరు గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటే ఎవరు వెంటపడరు, పక్క వాళ్ళు చెప్పుకోవాలి. నేను చేసింది అది. ఏం చెప్పారండి అన్నారు. మీ దగ్గర ఏముంది అన్నారు. మంత్రం ఉంది అన్నారు. నాకు చెప్పరా అన్నారు తిరుక్కురుంగుడి పెరుమాళ్. అప్పుడు సింహాసనంలో వేంచేసి, ఇప్పటికీ ఆ సింహాసనం ఉన్నది తిరుక్కురుంగుడిలో లోపల రామాళ్ళ వారు వేంచేసిన సింహాసనం. పెరుమాళ్ళకి పంచ సంస్కారాలు చేశారు. ఆ సింహాసనం మనం కొద్దిగా గుమ్మానికి లోపల అడుగు పెట్టకుండా గర్భాలయానికి పక్కన నుంచి చూడొచ్చు. ఇప్పటికీ ఉన్నది ఆ సింహాసనం. మంత్రాన్ని పొందారు. మనం రామాంజదాసులం అన్నట్టుగా ఆయన కూడా రామాంజదాసుణ్ణి అన్నారు. ఇప్పుడు శ్రీ వైష్ణవుడు అయ్యాడు మాట. రామాను వారి దగ్గర మంత్రోపదేశం పొంది, అటువంటి తిరుక్కురుంగుడు వెళ్ళిపోయావా అంటున్నది పెరియాళ్వారు యశోద. మన యశోదమ్మ కన్నన్నే అనుభవించింది. పెరియాళ్వార్లు యశోద అవస్థ తెచ్చుకుని తిరుక్కురుంగుడు వెళ్ళిపోయావా కన్నా అంటారు. ఇంకక్కడ తిరువెల్లరై వెళ్ళిపోయావా అంటారు. తిరువెల్లరై శ్రీరంగ దివ్యదేశం దగ్గర పుండరీకాక్ష పెరుమాళ్ తిరువెల్లరై అద్భుతమైన ఆస్థానం. తిరువెల్లరై వెళ్ళినప్పుడు సేవించుకోవాలి. అంత మాత్రమే కాదు, మన ఉయ్యకొండార్ అవతార స్థలం ఒకటి దివ్యదేశం, 2 అక్కడే అవతార స్థలం మన ఉయ్యకొండారి యొక్క అవతార స్థలం. పుండరీకాక్షులు అంటారు. అక్కడికి వెళ్ళిపోయావా కన్నా అంటారు. ఆ విధంగా உகந்தல் நிலங்கள் நிலையால் தோற்றுகிற குணவிசேஷங்களை எல்லாம் தம்முடைய பிரேமாசியத்தாலே இவ்வஸ்துவுக்கு விசேஷமாக கொண்டு புகழ்ந்து அந்த சேஷ்ட ரசத்தை அனுபவிக்கிறது ఇవర్కు విశేషం. వారికన్నా యశోదమ్మ కన్నా గొప్పతనం ఏంటో చెప్పారు పెరియాళ్వార్ల యశోదకి. దివ్యదేశాల యొక్క అతిశయాన్ని కూడా చెప్పారు. ఆ దివ్యదేశాలు మీరు సేవించండి అన్నారు. తిరుక్కడపురం వెళ్ళిపోయావా అంటారు మన పెరియాళ్వారు యశోద. తిరుక్కన్నపురం సౌరిరాజ పెరుమాళ్ ఎంత గొప్పవారండి. అక్కడ సౌరిరాజ పెరుమాళ్ ఎట్లా వెంచేసి ఉంటారు. స్వామి యొక్క చక్రతాళ్వారు అద్భుతంగా వేంచేసి ఉంటారు. అక్కడ 18 రోజులు బ్రహ్మోత్సవాలు ప్రయోగ చక్రంతో ఉంటారు. స్వామి అటెన్షన్గా ఉంటారు మాట. 18 రోజులు బ్రహ్మోత్సవాలు అత్యద్భుతంగా ఉంటాయి. ఆ విధంగా అంత గొప్పవారు మన యశోద కన్నా పెరియాళ్వార్లు. ఈ కారణం వల్ల పాసురంలోకి వెళ్దాం. మొదటి పాసురం. ఉయ్య ఉలగు పడైతూ ఉండ మణివైర ఉழிతోరూడి పల ఆలినిలయ్యదన్ మేల్ పయ్య ఉయోగు తుయల్ కొండ పరంపరనే பங்கையனியில் நயனத்து அஞ்சரமேனியனே செய்யவள் நீன் அகலும் சேமமெனக் கருதி செல்வப்புலி மகரக்காது திகழந்திரகா ஐய எனக்குருகார் ஆடுக செஞ்சீரை ஆயர்கள் போரேரே ఆడుగ వాడుగవే. కన్నా సెంగీరై ఆట ఆడురా నాయనా. పెరియాళ్వారు ఏం చెప్తున్నారంటే సెంగీరై ఆట ఆడమని చెబుతూ ఆయన యొక్క గొప్పతనాలు చెప్తున్నారు. ఇటువంటి కన్నా సెంగీరై ఆట ఆడు, ఇటువంటి కన్నా సెంగీరై ఆట ఆడు అంటున్నారు. కన్నన్ని పరంపరనే అని పిలుస్తున్నారు. సంబోధన పరంపరనే అని పిలుస్తున్నారు మన పెరియాళ్వారు. పరంపరనే అంటే పరాత్పరుడు అని. మనకన్నా ఋషులు గొప్ప, ఋషుల కన్నా దేవతలు గొప్ప, దేవతల కన్నా అట్లా వేదమాత తరాలు కట్టుకుంటూ అట్లా అట్లా వెళ్తోంది. ఎవరు గొప్ప ఎవరు గొప్ప? ముక్త పురుషులు గొప్ప, ముక్త పురుషుల కన్నా నిత్యసూరులు గొప్ప, నిత్యసూరు కన్నా పరమాత్మ గొప్పవాడట. అటువంటి పరంపరనే ఓ పరంపరుడా రా సెంగిరై ఆట ఆడు. ఆ స్వామి ఏం చేశాడండి? ఇంకా విశేషణాలు ఏం చెప్తున్నారు ఆ స్వామి యొక్క విశేషాలు? చెయ్యవల్ నిన్ అగలం లక్ష్మిని వక్షస్థంలో ధరించిన ఓ కన్నా అంటున్నారు. నువ్వు ఆడేటప్పుడే లక్ష్మీదేవికి బాధపడకూడదు. ఆ స్వామి గంతులు వేసేటప్పుడు ఆడేటప్పుడు వక్షస్థలంలో లక్ష్మి ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా గంతులే. ఆ సెంగిరై ఆట ఆడేటప్పుడు అమ్మకి ప్రమాదం జరగకూడదు అంటున్నారు. మకరక్కాదు తిగడందిలగా మకర కుండలాలు చేయించింది మన యశోదమ్మ మన కృష్ణయ్యకి. ఆ మకర కుండలాలు అటు ఇటు అటు ఇటు ఊగుతున్నాయట మన కన్నన్ ఆట ఆడుతుంటే. దీనివల్ల మనకేం తెలుస్తోంది? ఐశ్వర్యం కలవాడు అని తెలుస్తోంది. ఓ అయ్యా, బిడ్డని తండ్రి అని పిలుస్తారు కొంతమంది,
తండ్రి బిడ్డని తండ్రి అని పిలుస్తారు. అదేవిధంగా ఆడపిల్ల అయితే అమ్మ అని పిలుస్తారు కూతుర్ని. అయ్యా ఓ తండ్రి నాకొక్కసారి ఆడవా అంటోంది మన యశోదమ్మ. అటువంటి స్వామి ఏం చేస్తున్నాడండి? ఓ పుండరీకాక్ష అని పిలుస్తోంది మన యశోదమ్మ. పుండరీకాక్ష రానాయన ఒక్కసారి ఆటాడు. పంగయనీ నయనత్తు పుండరీకాక్ష అంటోంది. పరమాత్మకి అసాధారణ ధర్మం ఏంటి? పుండరీకాక్షత్వం. నేత్ర సౌందర్యం కలవాడు మన స్వామి పుండరీకాక్షుడు. అంజనమేనియనే ఎటువంటి వాడట? నల్లని వంటి వాడట. శంఖచక్రాలు గలవాడట. పుండరీకాక్షుడట. తులసీమాలు ధరించిన వాడట. అటువంటి స్వామి మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? క్షీరాబ్దినాథ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. పయ్యవు యోగుతుయల్ కొండ యోగ నిద్ర చేస్తున్నట్ట స్వామి. నా నిద్ర లౌకిక నిద్ర, పరమాత్మ నిద్ర యోగ నిద్ర. నా దగ్గరికి ఎట్లా చేర్చుకుందో అందరినీ? ఏ ఉపాయంతో? కొన్ని ప్రసాదాలు చేస్తే ఎందుకు ఎక్కువ మంది వస్తారా? పరమాత్మకి అందరూ బిడ్డలే. లీలాబుద్ధిలో వాళ్ళందరూ బిడ్డలే. నిత్యశూలు చెప్పినట్టు వినే బిడ్డలు, మనం చెప్పినట్టు వినని బిడ్డలం. ఎవరి యందు ఉంటుందండి ప్రేమ? మన యందే ఉంటుంది, చెప్పినట్టు వినని వాళ్ళం కాబట్టి. మనం వీళ్ళని ఎట్లా దిద్దుబాటు చేయాలి? అలంకారాలు ఎక్కువ చేసుకోవాలా, ప్రసాదాలు ఎక్కువ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నట్ట స్వామి. తుయిల్ కొండ యోగ నిద్ర చేస్తున్నట్ట. మళ్ళీ ఎక్కడ పడుకుంటాట? ఆయన మనల్ని సృష్టించినవాడు ఆయనే, మళ్ళా ప్రళయంలో మనల్ని అందరినీ రక్షించేవాడు ఆయనే. లోకల్లో అంటూ ఉంటాం కానీ పడేశారండి వాళ్ళు పట్టించుకోవట్లేదని అని. కానీ మనస్వామి అట్లా కాదు, సృష్టించాడు మనల్ని మళ్ళా రట్టిస్తాడు. వటదల సాయి అయి మర్రాకు మీద సేరించున్నాడు. ఉయ్యవులకు పడెత్తు ఉండవైరా ఓ సృష్టికర్త అంటోంది మన యశోద. సృష్టికర్త రారా, ఒక్కసారి నాకు సంగీరే ఆట ఆడటానికి రారా అంటోంది. అసలు సృష్టి ఎందుకు చేస్తున్నాడండి? అసలు సృష్టి ఎందుకు? పరమాత్మ అమ్మ ఆనందం కోసం చేస్తున్నట్ట. ఎవరన్నారు ఆ మాట? మన పరాశర భట్టర్ వారు అన్నారు. ఎక్కడన్నారు? శ్రీ గుణరత్న కోశంలో అన్నారు. శ్రీ అయి సమస్త చిదచిద్విధాన వ్యసనం హరే అంగీకారిభి ఆలోకై అంటారు మన పరాశర భట్టర్ వారు. ఆయనకు ఒక ఆట. ఏ భర్తన్నా భార్య ఆనందం కోసమే చేస్తారు ఏ పనైనా. అట్లాగే మన అమ్మ ఆనందం కోసం చేస్తున్నట్ట సృష్టి. ఉయ్యవులగ సృష్టికర్త అని పిలుస్తున్నారు. ఓ మర్యాకు మీద ఉన్న ఓ వడపత్ర సాయి అని పిలుస్తున్నారు. ఓ పరంపరనే అని పిలుస్తున్నారు. ఓ పుండరీకాక్ష అని పిలుస్తున్నారు. అమ్మగల ఓ శ్రీయప్పతి అని పిలుస్తున్నారు. మకర కుండలాలు ధరించిన ఓ నాదుడా అని పిలుస్తున్నారు. అటువంటి కన్నా ఒక్కసారి నాతో ఆట ఆడురా, నా దగ్గరికి రా, నేను నీకు సంగీరే ఆట ఆడిస్తా అంటున్నారు. స్వామికి విశేషణాల మాట ఇవి అన్నీ. పాసుర అర్థాన్ని వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. మనవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. మొదటిపాటు ఉయ్య ఇచ్చాది కరణకరేబరరా విదురరాయ్ போகமோட்ச சூன்யராய் கிடக்கிற ஆத்மாக்கள் உஜ்ஜீவிக்கைக்கு உருப்பாக லோகத்தை சிருஷ்டிஸ்து பின்பு அவாந்தர பிரளயம் வர அதில் அறியாதபடி உள்ளே வைத்து நோக்கிన అరిగే తిరువైతే ఉడయ్యవనే అంటున్నారు మన వాళ్ళ మామూలుగా. మనం ఎట్లా ఉన్నాం? ఇంద్రియాలు లేకుండా పడున్నాం. సృష్టికి ముందు ఎట్లా ఉన్నాం? కరణ కలేబరాలు లేవు, శరీరం లేదు, ఇంద్రియాలు లేవు. ఒక పక్షి రెక్కలు లేకపోతే ఏ విధంగా ఆకాశంలో ఎగరలేదో మనం అట్లా ఉన్నాం. అటువంటి మనల్ని స్వామి ఏం చేశాడు? చక్కగా ఇంద్రియాలు ఇచ్చాడు. తొండరిప్పుడియాళ్ళు వారు అంటారు, లోకంలో ఏదైనా చిన్న పని చేస్తే థ్యాంక్స్ అండి చెప్తాం, పెన్ను కింద పడేస్తే థ్యాంక్స్ అండి అని చెప్తాం. అట్లాగే మరి పరమాత్మకి ఎన్నిసార్లు అండి? లోకంలో కొంతమంది అంటూ ఉంటారు, మాకు పెరుమాళ్ళు ఏం చేశారండి? అసలు ఏం చెయ్యలేదో అడగండి. ఎంత ఉపకారం చేశాడండి స్వామి. అదేవిధంగా మన స్వామి పైకి శరీరం పెట్టాడు. ఆ శరీరం లోపల పెట్టి పైకి ఏముంటాయి? డస్ట్ ఉంటుంది. ఎక్కడ మనకి ఎక్కడైనా కొద్దిగా ఏలు కోసుకుంటే అక్కడే ఈగ వాళ్తుంది, దాన్ని పుండు చేస్తుంది. అట్లా ఉండేవాళ్ళం. ఆ నక్కలు అవన్నీ పొడుచుకుంటూ తింటాయి మనల్ని. పరమాత్మ ఏం చేశాడు? లోపల డస్ట్ని పెట్టి పైన ఇంద్రియాన్ని పెట్టాడా, శరీరాన్ని పెట్టాడా? ఎంత ఉపకారం చేశాడండి. దీనికోసం మనం ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలో స్వామి.
తెలియని వాళ్ళు అనే మాట, స్వామి మాకేం చేశాడండి అని తెలియని వాళ్ళు అనే మాట. పరమాత్మ చేసిన ఉపకారం అంతా కాదు. పొద్దున్నే లేచి స్వామికి కృతజ్ఞత చెప్పుకోవాలి. చక్కగా శరీరాన్ని ఇచ్చావా, చక్కగా ఇంద్రియాలు ఇచ్చావా అనాలి. మనం ఉజ్జీవించాలని సృష్టిస్తూ ఉరుప్పాగా లోకத்தை సృష్టించి ఊరుకున్నాడా? பின்பு அவாந்த பிரளயம் வர அதில் அறியாதபடி உள்ளே வைத்து నూకిన అరిగెతిరి వైతేయుడై ఎవనే. స్వామి యొక్క గర్భం చూడంగానే పట్ట చూడంగానే ఏమనుకోవాలి? మన అందరం ప్రళయ కాలంలో ఆయన గర్భంలో ఉన్నాం. అప్పుడు ఇంకా ఏం చెయ్యం మాట. అప్పుడు కాసేపు ఖాళీ మనకి. అప్పుడు స్వామి వటదల శయనుడై నిద్రించాడు మాట స్వామి. మళ్ళా అప్పుడు అమ్మ ఎవరిని సృష్టి చేయండి అని చెప్తుంది. అప్పుడు మళ్ళా సృష్టి చేస్తాడు. సృష్టి సంహారం ఇది ఒక లీల. ఊడితో రూషి ఇది అమ్మ కోసం చేస్తున్నట్ట, అమ్మ ఆనందపడుతుందని. చిన్నపిల్లలు ఏం చేస్తారండి? గుజ్జల గూళ్ళు కట్టుకుని ఆడుతూ ఉంటారు మట్టితో. తల్లిదండ్రులు పిలవంగానే ఒక్కసారి తను తంతాడు, తనేసి లోపలికి వెళ్ళిపోతాడు ఆ గుజ్జల గూడిని. ఇది ఆట పరమాత్మకి. ఊడితో రూఢి பிரவாக ரூபேண பொறுக்கிற கல்பங்கள் தோறும் ஜகத்தை அடங்கி விடுங்கின திருவைத்தோடே ஒரு பவனான ஆல்லையின் மேல் அது அசையாதபடி மெல்ல யோக నిద్రైపడిన పరాత్పరనానవనే. ఇది మహాప్రళయం అంటారు. ప్రళయంలో ప్రాకృత ప్రళయం ఒకటి, 3 అవాంతర ప్రళయాలు ఒకటి, మహాప్రళయం ఒకటి. అవాంతర ప్రళయం అంటే 3 లోకాలు మునుగుతాయి అంతే, ఇంకా తత్మాలోకాలు మునగవు. మామూలుగా ఎవరికి వాళ్ళు చనిపోవటం అదొక రక ప్రళయం. చివరి ప్రళయం మహాప్రళయం. అప్పుడు అన్ని లోకస్తులు మునిగిపోతారన్నమాట. అన్ని కైలాసం ఉండదు, బ్రహ్మలోకం ఉండదు, అందరూ స్వామి యొక్క గర్భానికి వస్తారు. భయం ఎవరికైనా సరే, బయట ఉంటే మాకెక్కడ రక్షణ లేదని గబగబా స్వామి యొక్క నోట్లోకి వెళ్ళిపోతున్నారట. చిన్న నూర పెద్ద కొండ వెళ్ళిపోతుందా స్వామి యొక్క నోట్లోకి? నిజమేనంటారా? నిజంగా మనల్ని రక్షించారంటారా? అంటామని తెలుసు. ఒకళ్ళని అట్టి పెట్టాడు మన స్వామి. మార్కండేయనం కలిగే మార్కండేయుని అట్టి పెట్టాడు. ఆయన లోపలికి వెళ్ళాడు, చూశాడు. ఊడితో రూడి ప్రవాహ రూపేణ మరుగున కల్పంగల్ దూరం జగత్తే అడంగి విడంగిన తిరువైతోడే పరాత్పరనానవని పంగయమిచ్చాది. அந்த சர்வஸ்மாத் பரனான சூச்சகமாய் விகாசாதிகளது தாமரையே ஒரு போல யோக சொல்லலாம்படியாய் அவ்வளவனுக்கே நீண்டிருக்கிற திருக்கண்களை உடையனாய் அதுக்கு பரபாகமாய் అంజనం పోలే పుక్కిర తిరుమేనియుడయ్యవనే. స్వామి నేత్రాలు ఎట్లా ఉన్నాయటే? అద్భుతంగా ఉన్నాయట స్వామి యొక్క నేత్రాలు. మనమ్మ గోదా మాలే అంటుంది, ప్రేమ గలవాడా అంటుంది మనమ్మ గోదా 26వ పాసురంలో. నా ప్రేమ ఎట్లా తెలుస్తోంది అంటాడు స్వామి. అదిగో నీ కళ్ళే చెబుతున్నాయి అంటుంది మనమ్మ గోదా. అదేవిధంగా ఇప్పుడు స్వామి నేత్రాలు ఎట్లా ఉన్నాయట? నేత్రాలు ఎట్లా? తామర పువ్వు వంటి నేత్రాలుగా ఉన్నాయట. తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో స్వామి యొక్క నేత్రాలు అట్లా అందంగా ఉన్నాయట. మన భగవద్రామాల వారు చెప్తారు, ఆ తామర పువ్వు 1000 దళాలు గల తామర పువ్వు అంట. చాలా భోగ్యంగా ఉందట. నీళ్ళల్లో ఉన్న తామర పువ్వట. సరే, కూరత్తాళ్ళ వారు అంటారు స్వామి యొక్క స్తోత్రం చేసేటప్పుడు, స్వామి తామర పువ్వు అని చెప్పానే కానీ తామరల వంటి నేత్రాలు కాదు నువ్వు. తామర పువ్వు సాయంత్రం సమయానికి ముడిచిపోతుంది, నీ నేత్రాలు ముడిచిపోతాయా? ముడిచిపోవు. కానీ ఏది ఎగ్జాంపుల్ లేక ఏదో చెప్పుకున్నాం కానీ పరమాత్మ బంగారం అంట. నిజంగా బంగారం కన్నా గొప్పవాడే. లోకంలో కొద్దిగా బంగారం అంటే గొప్పది అని బంగారంతో పోలుస్తున్నాం కానీ ఆ స్వామిని వర్ణించేటప్పుడు ఏమీ లేదు కాబట్టి తామర పువ్వుతో పోలుస్తున్నాం. ఆ తామర పువ్వు కూడా సాటి కాదు అంటారు కూడత్తాళ్వార్. செய்யவள் இச்சாதி பெரிய பிராட்டியாருக்கு வாசஸ்தானமான உன்னுடைய திருமார்வானது இந்த விற்த்தாந்தல் ரட்சையுடைத்தாக வேண்டுமென நினைத்து கொண்டு ஐஸ்வர சமுத்திகரமான திருமகள்குடைகளோடே கூடின తిరుక్కాదుగలానవై ఒరుక్కాయ్ కొండు విడంగ. మా అమ్మ జాగ్రత్త, నువ్వు ఆడుతూ ఉంటావు సంగీరయ్య ఆట, ఆడుతుంటే వట్టస్థలంలో ఉన్నది అమ్మ, జాగ్రత్తగా ఆడు అంటోంది యశోదమ్మ. ఇంకోటి, మన కన్నను ఆట ఆడుతుంటే మకరకుండలాలు అటు ఇటు ఊగుతున్నాయట మన కన్నానికి. అయ్యా ఓ కన్నా అయ్యనే ఎన్ బరుట్టాగా ఒక కాలు సెంగిరయ్యాడ వేణం, ఒక్కసారి చాలు సెంగిరయ్య ఆట ఆడు అంటోంది మనమ్మ యశోద. వృషభం పోలే చెరుకిరికిరవరే ఆడియరడ వేణం. అందరూ అంటారట మా కన్నన్ అంటారట, మా కన్నన్ నా కన్నన్ అంటారట.
రేపల్లో ఉన్న వాళ్ళందరూ మా కన్నన్ అంటారట. అందరి చేత అభిమానింపబడ్డావు. పరాశర భట్టర్ వారికి మా నంబెరుమాళ్ అంటారు. మా నంబెరుమాళ్ நம்பெருமாள் நம்மாழ்வார் నంజీయర్ నంబిళ్ళై అవరవరదం ఏత్త మా పెరుమాళ్ అండి అంటారట కన్నన్ని. మా గొల్లలవందరూ నా కన్నన్ అంటారట. అంత సౌలభ్యం గలవాడా కన్నా, అఖిలాండికుడు బ్రహ్మాండ నాయకుడువా, అందరి చేత నావాడు అనిపించుకుంటున్నావా? ఆడియరల వేణుం సెంగిరై ఏంటో చెప్తున్నారు. செங்கீரையா అన్నది ఒక ఆట. தாய்மார் முதலானார் பிள்ளைகளை தாங்களை அசைத்திடு ஒப்புதరు ஒரு నృత్య విశేషం. తల్లి బిడ్డని దగ్గరగా పెట్టుకుని ఆడించే ఒక రకమైనటువంటి ఆటట. రెండవ పాసురంలో ఏం చెప్తారో తెలుసుకుందాం. రెండవ పాసురం. கோளரியின் உருவம் கொண்டு அவுணன் உடலம் குழும்பியட கூடுகிறாள் குடைவாய் மீளவன் மகனை மெய்மை கொளக்கருதி மேலை அமரற்பதி மிக்கு வெகுண்டவர காலநல் மேகமவை கல்லுகால் பொழிய கருதி வரை குடைய காளிகள் காப்பவனே ஆலயனக்கு ஒரு கால் ஆடுக செங்கீரை ఆయర్గల్ పోరేరే ఆడుగ వాడుగవే. ఆట ఆడమంటోంది మన యశోద. సెంగిరై ఆట ఆడమంటోంది. ఈ పాసురంలో 2 కథలు చెప్తున్నారు మన పెరియాళ్వారు. 2 కథలేంటి? ఒకటి ప్రహ్లాద చరిత్ర. అవునన్ ఉడలం అంటం వల్ల హిరణ్యకశిపుణ్ణి సంహరించిన ఓ నరసింహస్వామి అంటున్నారు ప్రహ్లాదుని యొక్క చరిత్ర. రెండవ చరిత్ర కల్లుడు కాల్ పొజియ, రాళ్ల వర్షాన్ని కురిపించాడు దేవేంద్రుడు. రాళ్ల వర్షాన్ని కురిపిస్తే మనస్వామి రాళ్లకి సాటి రాయిని ఎత్తాడు. ఏ రాయిని? గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు. గోవర్ధనగిరి దారి అంటున్నారు. ఇప్పుడు 2 కథలు చెప్పారు పెరియాళ్వారు ఈ పాసురంలో. கோளரியன் உருவம் கொண்டு அவுணன் உடலும் குருதி குரம்பியழ கூடுகிறாள் குடைவாய் மீளவன் மகனை மெய்மை கொளக்கருதி மேலை அமரற்பதி மிகு வெகுண்டவர காலநல் மேகமவை கல்நொடுகால் பொழிய கருதி வரை குடைய காளிகள் காப்பவனே ஆலயனக்கு ஒருகார் ஆடுக செங்கீரை ఆయర్గల్ పోరేరే ఆడుగ వాడుగవే. ప్రహ్లాదుడి యొక్క చరిత్ర. ఎంత గొప్పవాండి ప్రహ్లాదాళ్వాన్. ఆగర్భ శ్రీమంతుడు అంటారు. ఆగర్భ శ్రీమంతుడే మనకి ఎప్పుడు భక్తి రావాలి? చిన్నతనం నుంచి రావాలట. చిన్నతనం నుంచి మాత్రమే కాదు, తల్లి గర్భంలో ఉంటే భక్తి రావాలట. 50 ఏళ్ళు వేస్ట్ అయిపోయినాయండి. లోకంలో అంటుంటారు ఇంత చిన్న నుంచి భక్తి రావాలా, ఇంత చిన్నప్పటి నుంచి భక్తి ఎందుకండి అంటూ ఉంటారు లోకంలో మాట. మన ప్రహ్లాదాళ్వానికి ఎప్పుడు వచ్చిందండి? తల్లి గర్భంలోంచే వచ్చింది భక్తి. ఆ పుట్టిన వాతావరణం కూడా ఉంటుంది. ఎక్కడ అవతరించాడు మన ప్రహ్లాదాళ్వాన్? లీలావతికి నారదుని యొక్క ఆశ్రమంలో అవతరించారు. అందుకని గర్భిణిగా ఉన్నప్పుడు మంచి కథలు వినాలంటారు మన పెద్దలు. నారద మహర్షి చెప్తున్నారు, మన లీలావతి నిద్రపోతోంది, భక్త ప్రహ్లాద ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. నిద్రపోతోంది, చెప్పండి అంటున్నారు ప్రహ్లాదాళ్వాన్ లోపల ఉన్న బిడ్డ. అప్పుడు హరియను 2 అక్షరములు హరియుంచున్న పాతకములు నంబు జనాభా హరిని నామ మహత్వమే హరియను పొగడంగవసమే హరి శ్రీకృష్ణ. హరి అన్న నామాన్ని అనండి. హరి అష్టకాన్ని కటాక్షించాడు ప్రహ్లాదాళ్వాన్. హరి అన్న నామం ఎంత గొప్పదో. 4 వేదాలు చదివినట్టేనట హరి అని ఒక్కసారి అంటే. హరి హరి అని మనం లేచేటప్పుడు 7 సార్లు అనాలట. హరి 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 అని. హరి అంటే అన్ని నదుల్లో స్నానం చేసినట్టేనట. అటువంటి ప్రహ్లాదాళ్వాన్ గురుకుల వాసంలో బిడ్డలందరికీ చెప్తున్నట్ట, తన తోటి విద్యార్థులందరికీ, మమ్మల్ని హరి అని నామం అనమంటున్నారు, మీకెవరు చెప్పారు అని అడిగారు ఆ పిల్లలందరూ, విద్యార్థులందరూ. నాకు చిన్నప్పుడే మా నారద మహర్షి చెప్పారు అన్నారు. నేను తండ్రిని గౌరవిస్తా అన్నాడు ప్రహ్లాదాళ్వాన్. తండ్రిని పరమాత్మగా చూడను అన్నాడు. అంతే వచ్చేసింది కోపం. எங்குமுளன் கண்ணனென்ன மகனை காயந்து இங்கு இல்லை யாலென்னோ இரணையன் தூண் புடைப்பா அங்கு அப்பொழுதே அவன் வீயத் தோன்னிய என் సింగపిరాన్ పెరుమై ఆరాయు సీల్మైతే అంటారు శ్రీమన్నాళ్వారు. కృష్ణుడు చెప్పిందే ప్రహ్లాదాళ్వాన్ చెప్తున్నట్ట.
కృష్ణయ్య ఏం చెప్పాడు? అన్నిటిలో నేనున్నా అన్నాడు స్వామి, ప్రతి వస్తువులో నేనున్నా అన్నాడు. ఆ మాటే ప్రహ్లాదాల్వ అని చెప్తున్నాడు. ఎంగుంగుళన్ కన్నన్ ఎన, అంతటా స్వామి ఉన్నాడు అంటున్నట్ట ప్రహ్లాదాల్వ. నీ ఎందున్నాడు, నా ఎందున్నాడు, సర్వత్ర అస్తి, అన్నిటి ఎందు ఉన్నాడు స్వామి అన్నారట. ఇక్కడున్నాడా అంటున్నాడు హిరణ్యకశిపుడు. ఇక్కడున్నాడా అని. ఎందుకని ఇక్కడున్నాడా అని ఎందుకన్నాడు? ఆ స్తంభం తనే దగ్గరుండి కట్టించుకున్నట్ట. ఉన్నాడు అన్నాట ప్రహ్లాదాల్వ, ఇక్కడ లేడు అన్నట్ట హిరణ్యకశిపుడు. అంతే, హిరణ్యకశిపుడు ఒక మాట అన్నట్ట, ఇక్కడ స్వామి లేకపోతే నేను సింహమై ఏనుగుని ఆయన నిన్ను సంహరిస్తా అన్నట్ట. వచ్చేసింది కోపం మన స్వామికి. ఏంటి, తన సింహం అవుతాడా? నా భక్తుడైన ప్రహ్లాదుని శిక్షిస్తాడా? నేనే అవుదాం. అప్పటికప్పుడు అనుకున్నట్ట నరసింహం అయ్యాట. నరత్వం సింహత్వం కలిసిన రూపం ఎక్కడా ఉండదు. నరత్వం సింహత్వం కలిసిన రూపం. బ్రహ్మగారి అహంకారం పోయింది. నా సృష్టిలో ఇటువంటిది ఎప్పుడు చూడలేదే. నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అన్నారు మన భీష్మ పితామహులు. అంతే, కొత్త రూపం ధరించాడు ఆ స్వామి. ఆ స్తంభాన్ని అంటారు మన నంబిళ్ళ గారు ఆ వ్యాఖ్యానంలో, తనే తట్టాట స్తంభాన్ని. ఓ ప్రహ్లాద నువ్వు తట్టు అనొచ్చుగా. ఏమో బాబో, మళ్ళీ ప్రహ్లాదుడు పెరుమాళ్ దాంట్లో తోస్తాడేమో స్తంభంలో, అందుకుని తనే తట్టాట. అవంతట్ట వచ్చేసింది కోపం. హిరణ్య లోకంలో ఏం చూస్తాం, బంగారం కరిగిపోతుందట నిప్పు దగ్గర. ఇప్పుడు స్వామికి వచ్చేసింది కోపం. భాగవతపచారం చేసిన కొద్దీ పరమాత్మకి కోపం వచ్చేసిందట. భాగవతపచారం చేస్తే మొట్టమొదటి భక్తుడు ప్రహ్లాదాల్వాన్. మనం కూడా భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే భాగవతుని స్తోత్రం చేయాలి. భగవంతుని యొక్క నిగ్రహం పొందాలి అంటే భాగవతాపచారం చేయాలి. నరసింహస్వామికి అంత కోపం రావడానికి కారణమేంటి? ప్రహ్లాదాల్వాన్ని దండించడం. వచ్చేసింది కోపం. హిరణ్యకశిపుణ్ణి తన ఒళ్ళో చీల్చుకుని బ్రహ్మగారు అడిగిన వరాలకి భంగం రాకుండా, పగలు కాకుండా రాత్రి కాకుండా సాయం సమయాన వచ్చాడు. పైన కాకుండా కింద కాకుండా గుమ్మం మీద. ఈ విధంగా స్వామి చీల్చి పారేశాడు మాట. అటువంటి ప్రహ్లాదుడి యొక్క కథ చెప్పారు ఇక్కడ. అటువంటి ప్రహ్లాదుని చిన్న నరసింహ రా ఆట ఆడుకోవటానికి. ఏ ఆట? సంగీరై ఆట ఆడుకోవడానికి అంటుంది యశోదమ్మ. ఇంకో కథ గోవర్ధనగిరి చరిత్ర. మన కృష్ణుడు ఏది చెప్తే అదే వేదం. పిండి వంటల యొక్క పరిమళం వస్తోందట. నాన్నగారు ఏంటి పిండి వంటల వాసన వేస్తోంది అన్నారట. ఇక్కడ రేపల్లలో ప్రతి సంవత్సరం దేవేంద్రుడికి పెడతాం ప్రసాదం అన్నారట. దేవేంద్రుడికి ఎందుకు పెట్టండి? దేవేంద్రుడు వర్షం కురిపిస్తాడు అన్నట్ట నందుడు. దేవేంద్రుడు కాదు వర్షం కురిపించేది, ఇదిగో ఇక్కడుందే ఈ గోవర్ధనగిరి పర్వతమే వర్షం కురిపిస్తుంది అన్నట్ట మన కృష్ణయ్య. అంతే అంటారు మన పెరియాళ్ళ వారు, అద్భుతంగా వర్ణిస్తారు. రాబోయే తిరుమలలో అందరూ తీసుకొచ్చారట, 5 లక్షల మంది గోపకులందరూ తీసుకొచ్చారట అన్నాన్ని. అది ఎంత అందమంట, అన్నం కొండంత అయిందట. ఆట్టుక్కు విసోత్తు పరుప్పదము నెయ్యలరు. ఆ కూరలన్నీ ఎట్లా ఉన్నాయట, పెరుగంతా ఒక బావిలా ఉందట. ఇక్కడైతే మనం కట్టను వేసుకుంటాం, అక్కడ గోవర్ధనగిరి దగ్గర కట్టేయడం కుదరదు. అందరూ అంతంత అన్నాన్ని బోళంతా తీసుకొచ్చారట 5 లక్షల మంది గోపికలు గోపకులు. అన్నం కొండగా ఉంది, పెరుగు ఒక బావిలా ఉంది. మన భగవద్రామాంజుల వారు శ్రీరంగంలో ప్రసాదాలు నేతితో చేయించేవారట. అత్యావతార పెరుమాళకి నెయ్యితో ఉండాలి ప్రసాదాలు. ఇప్పటికీ నెయ్యి బావు ఉంది ఇక్కడ శ్రీరంగంలో. మనం వెళ్ళి ఆ కాలంలో నెయ్యితో చేయించేవారు. ఆ నెయ్యి బావు ఇప్పటికీ ఉంది. అదేవిధంగా పెరుగు బోలంత బావిలా వచ్చేసిందట. కళ్ళు మూసుకోండి అన్నారట. మన కృష్ణయ్య ఆరగించేశాట. వచ్చేసింది కోపం దేవేంద్రుడికి. ప్రతి సంవత్సరం నాకు వచ్చేది ఇప్పుడు ఓ చిన్నపిల్లవాడికి పెట్టారా అని రాళ్ళ వర్షాన్ని కురిపించాడు 7 రోజులు. మనస్వామి తన సంకల్పం చేత రక్షించగలడు, శంఖత్తాళ్వారి చేత రక్షించగలడు, చక్రత్తాళ్వారి చేత రక్షించగలడు, కానీ రక్షించలా. వాళ్ళకి ఏం చెప్పారు? గోవర్ధనగిరి పర్వతమే రక్షకం అని చెప్పారు. ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాట స్వామి. ఇక్కడ అంటున్నారు, గోవుల్ని కాచాడా, గోపకుల్ని రక్షించాడా, గోవుల్ని రక్షించాడా, గోవులు కూడా లోపలికి వచ్చినాయట మన స్వామి ఆ గోవర్ధనగిరి పర్వతం కింద. అక్కడ 7 రోజుల, ఒక రోజు కాదు 2 రోజులు కాదు 7 రోజులు. ఇప్పటికీ గోవర్ధనగిరి పర్వతం దగ్గరికి వెళితే మనం అన్నకూట ఉత్సవం చేస్తారు. తిరుమలలో కూడా జరుగుతుంది అన్నకూట ఉత్సవం. అదేవిధంగా గోవర్ధనగిరి పర్వతం దగ్గరికి కూడా వెళ్ళిన వాళ్ళందరూ అన్ని ఆరగింపులు చేస్తారు.
ప్రసాదాలు అన్ని రకాల ఆరగింపులు చేస్తారు. ఆ విధంగా అన్నకూట ఉత్సవం అంటారు. ఏ కొండ అయితే రక్షకం ఉన్నారో ఆ కొండ ఎత్తాడు. 7 రోజులు ఓకే వర్షం అట్లా కురుస్తోంది, రాళ్ల వర్షం. మన కృష్ణయ్య కాపాడాడు మాట. అప్పుడు తర్వాత తెలిసింది, దేవేంద్రుడికి తెలిసి క్షమార్పణ చెప్పాడు. సురభి చక్కగా వచ్చి స్వామి మీద పాల వర్షం కురిపించిందట. అప్పుడు ప్రధానంగా గోవుల్ని కాపాడాడు, దూడల్ని కాపాడాడు. అటువంటి గోవింద ఒక్కసారి శంగిర ఆట ఆడురా నాయనా అంటోంది మన యశోదమ్మ. చూద్దాం వ్యాఖ్యానంలో 2వ పాసురం. 2ஆம் பாட்டு. கோழையின் உருவம் கொண்டு தேவர்கள் குடக்கூத்தவரத்துக்கு விரோதமர அவனை நிரசிக்கைக்காக మిడుకైయుడైతాన నరసింహ వేషத்தை పరిగ్రహించుకు కొండు. మన స్వామి నరసింహావతారం ధరించారు. దేవతలు ఇచ్చిన వరాలకి భగ్నం కాకుండా, మానవులతో కాదు జంతువులతో కాదు అన్నాడు. అందుకని నరసింహంగా అవతరించాడు. ప్రాణం ఉన్న వస్తువు కాదు, ప్రాణం లేని వస్తువు కాదు అన్నారు. అందుకని గోళతో చీల్చాడు స్వామి. పగలు కాదు రాత్రి కాదన్నారు. సాయం మనం నరసింహ జయంతి ఎప్పుడు చేస్తాం? సాయం సమయానం చేస్తాం. ఆ విధంగా అటువంటి నరసింహ వేషాన్ని చెప్తున్నారు. ఓ నరసింహ రారానైనా శంగిరై ఆట ఆడుకుందాం గాని అంటున్నారు. అవునన్ పాపిష్టనాన హిరణ్యాసురునియ వరబల భుజబలంగాలుండాన చెరుక్కాలే మిడి అరవలన శరీరమానదు రక్తం కురంబిరుక్కుඹడి యాగవం సర్వత్రాస్తి తట్టిన అవన్ మనస్సు పురిందు స్వపుత్రనానవనే సత్యవాది ఎన్నుకొళ్ళుంబడి యాగవం తిరువుళ్ళం పత్తి. మన పెరివాచలం గారు అంటారు, వ్యాఖ్యాన చక్రవర్తి, స్వామికి 3 ఆపదలు వచ్చినాయట. ప్రహ్లాదుడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అప్పుడు రాకపోతే మనం నమ్మేవాళ్ళం కాదు. ఈరోజు ప్రహ్లాదుడి కోసం స్వామి నరసింహావతారం వచ్చాడు, మనల్ని రక్షిస్తాడు. ప్రహ్లాదాల వారిని రక్షించాడు కాబట్టి మనల్ని రక్షిస్తాడు అని మనం నమ్మకం ఉంచాలి. ద్రౌపది కోసం ఆనాడు ద్రౌపది కురుక్షేత్రంలో దుశ్శాసను వలవలీడుస్తుంటే, ఓ స్వామి శంఖచక్ర గదాధారే ద్వారకానిలయ అచ్యుత గోవింద అన్నది. అప్పుడు రక్షించాడు మన కృష్ణయ్య. వస్త్రాలు అట్లా వచ్చేసినాయి. ద్రౌపదిని రక్షించాడు, ప్రహ్లాదాల వారిని రక్షించాడు, గజేంద్రాల వారిని రక్షించాడు. ఈ 3 ఆపదలలో గనక ఆయన రాకపోతే మనం నమ్మేవాళ్ళం కాదు అంటారు మన పెద్దలు. అదేవిధంగా ఒళియనూరు వరైక్క ఊన్ని కుడైందవనే మీళవెన్నదు ఎన్ను మనసే పురివెన్నపడి మెయ్మేకుల మెయ్మేయుడైనా నినక్కై ఎన్నపడి మేల ఇచ్చాది ఐశ్వర్యత్తాலும் ஆயுஷாலும் இவருக்குள்ளால் காட்டில் மேலா இருக்கிற దేవరుకులెక్కెల్లాం అధిపతియాన ఇంద్రన్. గోవర్ధనగిరి చరిత్ర చెప్తున్నారు. ప్రహ్లాదాల వారిని రక్షించిన స్వామి నరసింహస్వామి అనుకున్నాం, అజగీయ సింగర్ అనుకున్నాం. అందమైన సింహం. లోకల సింహాన్ని చూస్తే భయం, కానీ ఈ సింహాన్ని చూస్తే ఆనందం. తెల్లియ సింగం అంటారు తిరువల్లిక్కేణిలో. తేటగల సింహం అట. తిరువల్లిక్కేణిలో పార్థసారథి కోవెల పక్కనే నరసింహస్వామి ఉన్నారు, అజగయ్య సింగర్. యోగ నరసింహస్వామి అంటారు. తెల్లియ సింగం అంటారు, అక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది తెల్లియ సింగం అని. తేటగల సింహం. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత పెరుమాళు కోపం తగ్గి శాంతంగా ఉన్నారట. అటువంటి స్వామిని సేవించవచ్చు. ఇంకొకరు చెప్తున్నారు. ఇంకొకదేంటి, గోవర్ధనగిరి దారి కథ చెప్తున్నారు మన మనవాళ్ళ మామునిగల్. ఐశ్వర్యత్తాலும் ఆయుష్యాலும் ఇవ్వరుకుల కాటిల్ మేలా ఇరుక్కిర దేవరికెల్లాం అధిపతియాన ఇంద్రన్. వచ్చేసింది కోపం. నాకు చాలా అంటే మానవుల కన్నా ఐశ్వర్యం కొద్దిగా ఎక్కువ ఉంది దేవేంద్రుడికి, ఆయుష్ కూడా మనకన్నా కొద్దిగా ఎక్కువ. సరే, నేను మానవుల కన్నా ఎక్కువ వాడినే, ఎనక్కిత్త సోటై ఉండవర్ ఆర్, నాకు పెట్టిన ప్రసాదాన్ని ఆ చిన్న పిల్లవాడు తీసుకోవడం ఏంటి అని వచ్చేసింది ఆకలి కోపం అంటారు. ఎన్ను పసియాలే మీకు కోపిత్తువర, వచ్చేసింది కోపం. కడలై అలవాగా పరుగయ్యా గిరకరుత్తు స్వామి సన్న కార్యం செய்காகிற நன்மையுடைய మేఘంగళానవై పెరుంకాత్తోడే కల్వర్షమాగ వర్షిక్క. ఆ వర్షాలని కురవమని ఆజ్ఞాపించాడు దేవేంద్రుడు. మా స్వామి ఆజ్ఞాపించాడు కదా అని 7 రోజులు వర్షం చేసినాయి ఆ మేఘాలు వర్షం. కారు ఎన్ను పాట మానపోతూ కల్లాడేకున్న వచ్చத்தை சொரியென்னு பொருளாக கடவது கருதி இம்மலையே உங்களுக்கு ரட்சகம் இச்சோத்தை இதுக்கு இடுங்கொள் என்னும் அழியில் அருளி செய்ததை நினைத்து அம்மலை தன்னையே குடையாக கொண்டு పశుక్களை రక్షిత్తవనే. మన కన్నన ఏం చేశాడు, సంకల్పం చేత రక్షించలా, చక్రం చేత రక్షించలా. అందరికీ గొల్లలకి ఏం చెప్పారు, ఈ కొండే మీకు రక్షకం, ఈ గోవర్ధనగిరి పర్వతమే మీకు రక్షకం అన్నారు. అందుకని ఆ కొండనే ఎత్తాడు మన స్వామి.
ఆ విధంగా పశువులు రక్షించిన ఓ స్వామి అంటున్నారు. అందుకనే ఇడయ్యరం ఇడయిచ్చగలం రక్షిత్తయం ఎన్నాదే కాలిగల్ కాప్పవనే ఎన్నదో రక్షవర్గత్వ ప్రధానం ఇవ ఈయనతోతుకై కాగా. అందరినీ రక్షించాడు మన కృష్ణయ్య, గోపకుల్ని గోపికల్ని ఆవుల్ని దూడల్ని. కానీ పాసురంలో కాలిగల్ కాప్పవనే ఆయన రక్షణ వర్గంలో ఆవుల్ని ప్రధానంగా రక్షించాలని ఆయన సంకల్పమట. ఆవుల్ని దూడల్ని పని ఉపకారం అరియదం ఇవయ్యే ఇరే அப்படி ரட்சித்த ஆண்மையுடையவனே எனுதல் என்னுடைய అపేక్షితం చేయదు ఎన్నై ఆడుంబడియాగు ఎనుదల్. ఓ గోవర్ధనగిరిదారి, ఆనాడు గోవులు రక్షించావు కదా, ఇప్పుడు నన్ను రక్షించు అంటున్నది యశోదమ్మ. నిన్నేం రక్షించాలి? నాకు సెంగిరే ఆట ఆటమే రక్షకం. అమ్మ చెప్పినట్టు బిడ్డ వినాలట. అప్పుడు నాకు సెంగిరే ఆట ఆడితే నాకు ఆనందం. ఎనక్కిచ్చాది ఎనక్క ఒరుకాల్ సెంగిరయ్యాడి ఎరడు వేణు. నా కోసం ఒకసారి సెంగిరే ఆట ఆడమని ప్రార్థిస్తోంది మన యశోదమ్మ. 3వ పాసురం. நம்முடை நாயகனே நான் மறையின் பொருளே நாபியில் நற்கமல நான் முகருக்கு ஒரு கால் தம்மையானவனே தரணிதல முழுதும் தாரகையின் உலகம் தடவி அதன் புறமும் விம்ம வளர்ந்தவனே வேகமும் ஏழ்விழையும் விரைய வேலைதனல் வெண்ணு வருமவனே అమ్మ ఎనక్కు ఒరుగాల్ ఆడుగ సెంగీరై ఆయర్గల్ పోరేరే ఆడుగ వాడుగవే. ఈ పాసురంలో మన యశోదమ్మ ఏముంటోంది? కన్నన్ని అద్భుతంగా పిలుస్తోంది. నాయగనే, ఓ నా నాయిక రానాయన ఆడుగ సెంగీరై ఆట ఆడటానికి. పోరేరే, ఓ వృషభమా అంటోంది. ఎద్దు, చిన్న ఎద్దు చెంగు 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 చెంగుని తిరుగుతుందట. ఆ ఎద్దు నడుస్తున్నప్పుడు గంటల శబ్దం అద్భుతంగా వస్తుందట. అందుకని నా ఎద్దా అంటోంది మన యశోదమ్మ. ఇంకేమంటోంది? అద్భుతంగా పిలుస్తోంది. ఇక్కడ త్రివిక్రమావతారని చెప్తున్నారు పెరియాళ్వార్. 2 కువలయాపీణ వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఏనుగులు 2 ఏనుగులు, ఒకే ఏనుగు జాతి ఒకటే అయినా ఒకటి ప్రతికూలం, 2 అనుకూలం. గజేంద్రాళ్వాను అనుకూలం, ఇంకో ఏనుగు కువలయాపీడనం, కంసుడు పంపించిన ఏనుగు. ఆ ఏనుగుని నిరసించిన విధానాన్ని చెప్తున్నారు. 3వది నీలా కళ్యాణం కోసం 7 ఎద్దులు సంవరించాట స్వామి. 2 ఏకకాలంలో చెప్పేస్తున్నారు పెరియాళ్వార్. కులయాపీణ వృత్తాంతాన్ని, 7 ఎద్దులు సంవరించడాన్ని. అంటే ఇక్కడ ఏనుగుని సంవరించడం, 7 ఎద్దుల్ని సంవరించడం ఒకటే కాబట్టి ఈ 2 చరిత్రల్ని చెప్పేశారు ఈ పాసురంలో. మన యశోదమ్మ ఏమంటోంది? నమ్ముడై నాయగనే, నా నాయకుడా రానాయన అంటోంది. నువ్వెవరో తెలిసిన వేదవేద్య రానాయన అంటోంది. వేదం చేత వచ్చేం చేయాలి? ఆడుగ సెంగిరే ఆట ఆడు నాయన. 4 వేదాల చేత తెలియబడేవాడెవరు? మనస్వామి. వేదైచ్చ వేద్య, వేదం చేత తెలియబడేవాడు మనస్వామి. నాను ముగరు కోరుకాల్ తమ్మయ్యానవనే, బ్రహ్మగారిని రక్షించిన స్వామి రానాయన అంటోంది. బ్రహ్మగారిని ఎప్పుడు రక్షించాడు మనస్వామి అంటే, ఒకానొక సందర్భంగా బ్రహ్మగారి వేదాలను పోగొట్టుకుంటే మనస్వామి మధుకైటబుల్ని సంహరించి బ్రహ్మగారికి వేదాన్ని ఇచ్చాడు. అటువంటి బ్రహ్మను రక్షించిన స్వామి రానాయన ఆడుకోవటానికి అంటోంది. తరణితల ముడుదం త్రివిక్రమావతారాన్ని చెప్తోంది. ఆనాడు ఇంద్రుని కోసం చేసావే చేష్ట, త్రివిక్రముడై వామనుడై బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళావే, కాబట్టి ఇప్పుడు నా కోసం కూడా సెంగిరే ఆట ఆడు. నీకెప్పుడు ఆశ్రితుల కోసం చేస్తూ ఉంటావు, ఇప్పుడు అమ్మ కోసం చెయ్యొద్దా అంటోంది మనమ్మ యశోద. విమ్మ వలరంజవనే, ఎప్పుడైతే నీరు పడ్డాయో అట్లా పెరిగిపోయాట త్రివిక్రముడుగా. వేషమం విరోధి నిరసన చెప్తున్నారు. విరోధాలు పోగొట్టడాన్ని చెప్తున్నారు ఈ పాసరంలో. ఏంటా విరోధాలు? కులయాపీణం 1, 7 విడయ్యం 7 ఎద్దులు సంహరించడం మన నీలాదేవి కోసం. అటువంటి ఓ కన్నా నా కోసం ఒక్కసారి ఆట ఆడురా, ఆడుగ వాడుగవే, సెంగిరే ఆట ఆడురా నాయన అంటోంది మన యశోదమ్మ. మూన్నాం పాటు మనవాళ మామూలు యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. நம்முடை நாயகனே எங்களுக்கு நிர்வாகனானவனே நால்மறையின் பொருளே 4 వయపట్ట వేదங்களுக்கு ప్రధాన ప్రతిపాద్యవనే. 4 వేదాలు చేత తెలియబడేవాడు మనస్వామి. వేదైచ్చ సర్వై అహమేవ వేద్య, వేదం చేత తెలియబడేవాడు నేనే అన్నాడు స్వామి.
நாபியுளிச்சாதி திருநாபியிலே உற்பத்தமாய் விலட்சணமாயிருந்துள்ள தாமரையை பிறப்பாக உடைய சதுர்மகனுக்கு ஒரு காலத்திலே தாய் పోలే పరివనానవనే. మన స్వామి ఎటువంటి వాడంటే ఒకసారి భగవద్గీత చెప్పండి నేను మర్చిపోయా అన్నట్ట అర్జునుడు, విన్న అర్జునుడు మర్చిపోయాడు. ఇప్పుడు బ్రహ్మగారు కూడా వేదాన్ని పోగొట్టుకున్నాడు. వేదాన్ని పోగొట్టుకుంటే స్వామి నేను వేదాన్ని పోగొట్టుకున్నా మధుగడపులు తీసుకెళ్ళిపోయారు అంటే పాపం మళ్ళీ వేదాన్ని తెచ్చాట స్వామి. వేదాన్ని మళ్ళా ఉపదేశం చేశాట మన స్వామి. తల్లి వలె, తల్లి ఏ విధంగా ప్రేమగా చూస్తుందో మన స్వామిని కూడా తల్లి అంటున్నారు. మధుగైడవర్ కయ్యిలే వేదத்தை పరిగొడుతూ வேதமே பரமம் சச்சு வேதமே பரமம் தரம் என்னு அவன் கண்ணிழந்தேன் தனமிழந்தேன் என்னு క్లేశப்பட అత్తై మీట్టు కొడుతు రక్షితపడియాలే. బ్రహ్మగారు సృష్టి చెయ్యాలంటే వేదం ఉండాలి. వేదం పోగొట్టుకున్నాను నా కన్ను పోయింది అంటున్నాడు బ్రహ్మగారు. కన్ను పోయిందంటే వేదమే ఆయనకి కన్ను. అది పోగొట్టుకున్నాను అంటే తల్లి వలె మళ్ళా అవతారం ఎత్తి మధుగైడబులు సంబంధించి వేదాన్ని ఇచ్చిన ఓ స్వామి అంటున్నారు. தரணிதல முழுதும் பூத்தலமடங்களும் நட்சத்திரலோகமும் நிலாத்தன்னல் போலே திருவடிகளாலே ஸ்பரிசித்து அதுக்கு புறம்புள்ள దేశమెంగం పొక్క పరిపూర్ణమామిడి వలరందవనే. ఆ త్రివిక్రమ అవతారంలో ఎక్కడి వరకు వెళ్ళిపోయిందట పాదం? ఆ 3 లోకాల వరకు వెళ్తే చాలు. దేవేంద్రుడు చెప్పింది బలిచక్రవర్తి తీసుకుంది 3 లోకాలే, కానీ మనస్వామి పై లోకాల వరకు వెళ్ళిపోయిందట ఆ పాదం. ఆ పాదం యొక్క స్పర్శ ఎట్లా ఉందట అందరికీ? ఒక వెన్నెల వలె ఒక చల్లగా ఉందట ఆ పాదస్పర్శ, అందరికీ చల్లగా ఉందట త్రివిక్రమ యొక్క పాదాలు. చల్లని గాలి వేస్తుంటే మలయమాత యొక్క గాలి వేస్తుంటే మనకి ఎంత ఆనందమో ఆ స్వామి యొక్క స్పర్శ అట్లా ఉందట. అతుక్కుపురంబుళ్ళ దేశమెంగం పరిపూర్ణమామిడి వలరందవనే ఇత్తాల్ ఆశ్రదాన ఇంద్రుడయ్యా అప్పటి సంవిధానం తలైగట్టుగైగసేది వ్యాపారం సొల్లిత్తు. ఇప్పుడు ఈ కథలో ఏం చెప్పింది తెలుస్తోంది మనకి. ఇంద్రుడి యొక్క కోరికను తీర్చావు. త్రివిక్రముడై బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానజలం తీసుకుని పెరిగిపోయి ఆ సంపదనే దేవేంద్రుడికి ఇచ్చావు. అంటే నువ్వు ఆస్తుల యొక్క కోరికలు తీరుస్తావు. మరి నా కోరిక తీర్చు. నా కోరిక ఏంటి? శంకిరే ఆట ఆడటం. నా కోరిక తీర్చు. వేదము ఇచ్చాది కులయా పీడనము సప్త ఋషభంగళం 4 దాకా ఉన్నేళ్ళ ముందు కలిసిన వడవిలే అవతే జయిత్తువరు అవనే. కులయా పీడనాన్ని జయించాడు. సప్త ఋషభాల్ని స్వయంవరం పెట్టారు. ఆనాడు ద్రౌపది మహారాజు ఎవరైతే ద్రౌపది వివాహం చేసుకో ఉంటారో వాళ్ళు మత్స్య యంత్రాన్ని ఛేదించమని స్వయంవరాన్ని పెట్టారు. జనక చక్రవర్తి శివ ధనుస్సును విరిచిన వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తా అన్నారు. అదేవిధంగా కుంభదాముడు మా అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే 7 ఎద్దులు సంహరించాలి, ఒక రూలు. రెండవది అచ్చగొల్లవాడై ఉండాలి, రెండవది. 3 తల తడిపితే మొల తడపరట, మొల తడిపితే తల తడపరట గొల్లలు, అచ్చగొల్లవాడై ఉండాలి. మన కృష్ణయ్య కొంతమంది తల తడుపుతారట, కాళ్ళు కడుక్కోరట, కాళ్ళు కడుక్కుంటారట, పూర్వోత్తరం గొల్లలు. మన కృష్ణయ్య 3 చేశాడు మాట, అచ్చగొల్లని అనిపించుకోవడానికి. 7 వృషభాలలో ఆవహించారు రాక్షసులు. ఎదురుగుండా ఉంది నీల, కుంభదాముని యొక్క కూతురు నీల. నేను ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నా అట్ట కృష్ణయ్య. ఆ అందంగల యశోద నీలా తుంగస్తనగిరితటి సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి సదసరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. నీలాదేవి చాలా అద్భుతంగా ఉంటుందట. యశోద అన్నగారి యొక్క కుమార్తె, కుంభదాముని యొక్క కుమార్తె. ఇక్కడే పెరిగారు నీలాకృష్ణులు. అందుకని అటువంటి తనని తాను చూసుకోలేదట. 7 ఎద్దుల్ని సంహరించేద్దాం, నేనేమైపోయినా పర్వాలా అని 7 ఎద్దుల్ని గబగబా సంహరించేస్తున్నట్ట. ఫస్ట్ వచ్చిన వాడు ఎవరట? పెద్ద బావ వచ్చాట. పెద్ద బావరు బలరాముడు. కోవైవాయాల్ పొరుట్టు ఏరుత్తం ఇరుత్త అంటారు ఆళ్వారు. బలరాముడు రాగానే ముఖం అంటూ తిప్పుకుందట నీలాదేవి. ఇష్టం లేని వాళ్ళు మనం చేసుకోకూడదు అనుకున్నట్ట అమ్మ. ఇష్టం లేని వాళ్ళు చేసుకోకూడదు నేనంటే ఇష్టం లేదు నీలాదేవికి, చేసుకోకూడదు అనుకుని బలరాముడు వెళ్ళిపోయాట. మన చిన్న బావ రాగానే నవ్విందట. కోవైవాయాల్ పొరుట్టు నవ్విందట చిన్న బావ రాగానే. ఎమ్మడే 7 ఎద్దుల్ని సంహరించేశాడు మన స్వామి. అది చెప్తున్నారు. വേഗത്തെയും ഋഷഭത്തെയും ജയിത്തതു ഭിന്നകാലത്തിലേയായിരുക്കച്ചേതേയും ഏകകാലത്തെ പോലെ അവളെ ചെയ്തതു విరోధి నిరసన కథనത്തിൽ త్వరయ్యాలే. అదేంటండి
ఏనుగులు సంహరించింది ఒకసారి, 7 ఎద్దులు సంహరించింది ఒకసారి. మీరు ఏ కాలంలో చెప్పేశారండి, అన్నీ ఒకే లైన్లో చెప్పేశారేంటండి అంటే 2 విరోధి నరచనే. ఏనుగులు సంహరించడం విరోధి నరచన, 7 ఎద్దుల్ని సంహరించడం విరోధి నరచన. కాబట్టి అంటే విరోధాలు పోగొట్టడం అన్నమాట. నీలాదేవిని వివాహం చేసుకోవాలంటే 7 ఎద్దులు విరోధం. కంసుడు ఏం పెట్టాడు, ఏనుగుని పెట్టాడు. ఈ విరోధాలన్నీ ఒకేసారి ఉన్నాయి కాబట్టి విరోధాలు ఏకకాలంలో చెప్పేశారు పెరియాళ్వార్ అన్నారు. విరోధి నరచన துறையாலே ஸ்ரீ மதுரையில் பெண்களுக்கு நப்பினை பிராட்டிக்கும் பிரிய கதனமாம்படி செய்த வியாபாரங்கள் சொல்லப்பட்டன. మధురలో గోపికలకు విరోధం కంసుడు, కూలయా పీడన. నీలాదేవికి విరోధం 7 ఎద్దులు. ఈ 7 ఎద్దుల్ని సంహరించి నీలాదేవిని వివాహం చేసుకున్నాడు. మన నమ్మాళ్ళవారు అంటారు తిరువిరుత్తంలో, పొద్దున్నే చక్కగా తిరుమంజనం చేయించుకున్నట్ట, వైకుంఠంలో చక్కగా తిరుమంజనం చేయించుకుంటాట. ఆ వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చి కృష్ణుడుగా అవతరించి తిరుమంజనం చేయించుకున్నాడు వాళ్ళ అమ్మ దగ్గర. తర్వాత ఆకలేస్తుంది, ఆకలిస్తే వెన్న అరగించాడు, వెన్న అరగిస్తే నిద్ర వస్తుంది. ఇప్పుడు నీలాదేవి యొక్క హృదయం మీద నిద్రిస్తున్నట్ట. వివాహం అయిపోయింది, నీలాదేవి యొక్క హృదయం మీద నిద్రిస్తున్నట్ట. స్నానాసనం, ஆர்கிம்பாசனம் சயனாசனம் అంటారు நம்மாழ்வார். சூட்டு நன்மாலைகள் தூயன ஏந்தி விண்ணோர்கள் நன்னீராட்டி அம்தூபம் தரா நிற்கவே அங்கு ஓர் மாயினால் ஈட்டிய வெண்ணை தொட போந்து ఇమిలేత్తువన్ కూన్ ఆడనే కూత్తు అడలాయర్తం కొంబినికి అంటారు நம்மాழ்వార్ తిరువిరుత్తంలో. తిరువిరుత్తం ఋగ్వేదం, అటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధం తిరువిరుత్తం. ఆ విధంగా మనస్వామి వచ్చినందుకు ఈ 3 కోసం వచ్చాట. వెన్న కోసం, నీలాదేవిని వివాహం చేసుకోవడం కోసం అంటారు. ఆ విధంగా ఎంతసేపన్నా ఆగలం. తిరువారాధన అవ్వంగానే పడిపోవాలి ప్రసాదం. అట్లాగే స్వామికి తిరుమంజనం అవ్వంగానే వెన్న అయిపోయింది ప్రసాదం. ఎమ్మటి నీలాదేవితో ఆనందాన్ని అనుభవిస్తున్నట్ట. అటువంటి స్వామి రానాయన అంటే జరిగబోయే చేతులన్నీ చెప్పేస్తున్నారు పెరియాళ్ళవార్ల యశోద. జరుగుతున్న చరిత్రలే తెలుసు మన యశోదమ్మకి. యశోద కన్నా పెరియాళ్ళవారు గొప్పవారు. ఈ చరిత్రలన్నీ చెప్పేస్తున్నారు. కాసేపు దివిదేశాలకు వెళ్తారు, కాసేపు పాండవ దూత అంటారు, కాసేపు నరసింహ అంటారు, కాసేపు అట్లా తిరువెల్లరై పుడరీకాక్ష అంటారు, అట్లా విడిపోతారు అన్నమాట. కాబట్టి యశోద ఒక్క కృష్ణుడినే అనుభవించింది. మన పెరియాళ్ళవార్ల ఎక్కువ వైభవం, అన్ని అవతారాంతరాలు కూడా విడిపోయారు, అచ్చావతారంలోకి వెళ్ళారు. అది వారి యొక్క గొప్పతనం. 4వ పాసురం. వానవత మగిష వల్సగడం ఉరళ வஞ்சமுலைப்பேயின் நஞ்சமுது உண்டவனே கானகவல் விளவன் காய உதிர கருதி கண்ணது கொண்டு எரியும் கருநிறையன் கண்ணே தேனுகனும் முரனும் திந்திரல்வெம் நிறகன் என்பவர் தாமடைய சிறு அதிர செல்லும் ஆனையன குறுகால் ஆடுக சங்கீரை ఆయర్గల్ పోరేరే ఆడుగ వాడుగవే. 4వ భాషలో ఓ గున్నయ్యనుగా అంటోంది. గున్నయ్యనుగా రానాయన ఒకసారి సంగీర ఆట ఆడాలి. మనం చెప్పుకున్నాం గున్న ఏనుగా అంటే మామూలు పెద్ద ఏనుగు అట్లా చెరుగడ తింటూ అక్కడే కూర్చుంటుంది. చిన్న ఏనుగైతే ఆడుతుంది, పాడుతుంది, అటు ఇటు తిరుగుతుంది, ఉత్సాహంగా ఉంటుంది. మన కృష్ణయ్య అటువంటి వాడే, గున్న ఏనుగా అంటోంది. వచ్చి ఏం చేయాలమ్మా, ఆట ఆడాలి అని కన్నని పిలుస్తుంది, ఆనయ్య అని పిలుస్తోంది కన్నని. ఆనయ్య అంటే ఏనుగాని. ముచ్చటగా ఉంటుంది చూడండి. తిరుమలలో ఏనుగు చక్క స్వరూపం ధరించి ఉంటుంది. శ్రీరంగంలో ఏనుగు, శ్రీరంగంలో ఏనుగుని గోదా అని పిలుస్తారు. శ్రీరంగంలో రంగనాట్యానికి దసరా నవరాత్రుల్లో అద్భుతంగా ఉత్సవాలు జరుగుతాయి. అమ్మకి ఏదైనా కథ వినేటప్పుడు ఆనందపడాలట, పెరుమాళ్ళు సేవించేటప్పుడు ఆనందంగా ఉండాలట, బిగుసుపోక్కర్లా. ఆ ఏనుగు చక్కగా 2 ఏనుగులు వస్తాయి శ్రీరంగనాట్యారి దగ్గరికి. వచ్చి చక్కగా చామర కైంకర్యం చేస్తాయి, ఫ్లూట్ వాయిస్తాయి. ఆ తాయారును చూసి ఒక కాలు ముందుకేస్తుంది అన్నమాట ఆనందంతో, ఆనంద పారవశ్యంతో. ఆ ఏనుగుల పేర్లు కూడా ఉంటాయి. ఏనుగుల పేర్లు పెరిపిరాటియార్ అంటారు, గోదా అంటారు. 2 ఏనుగులు. నవరాత్రులు 9 రోజులు వస్తాయి చక్కగా ఏనుగులు నవరాత్రి. శ్రీరంగంలో ఏనుగు పొద్దున్నే రంగనాథుడి దగ్గరికి వస్తుంది చక్కగా కావేరీ తీర్థంతో. భగవద్రామానుల వారు ఏర్పాటు చేశారు రాత్రి శేషమాలని ఆ ఏనుగుకేసేలా. మన భగవద్రామాంజుల వారు ఏనుగుచ్చి రంగా అంటుంది, ఏనుగుని గోదా అంటాం, రంగా అంటుంది. దానికి తీర్థం మళ్ళా ఒక చిన్న దాంట్లో ఇస్తే, ఉద్దరణితో ఇస్తే చాలదు,
పెద్ద గిన్నెతో అర్చక స్వామి పోస్తారు. అది అందరికీ తెలుసు, పబ్లిక్ జనాలందరికీ. విశ్వరూప సేవ అంటూ అందరూ వస్తారు. అంటే ఏనుగు కూడా అందంగా ఉంటుంది, ఏనుగు కూడా చూడటానికి ముచ్చటగా వస్తుంది. 6 ఏళ్ల కాంచి అందరూ ఏనుగుని చూడాలి అని ఆనందపడతారు అన్నమాట. ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తొండాన్ని మన ఎత్తున పెట్టించుకుంటాం, ఒక 10 రూపాయలు ఇచ్చి. ఎక్కడ చూసినా ఆళ్వార్ తిన్నగర్లో వస్తుంది, దాన్ని ఆదినాయకి అంటారు ఆ ఏనుగు పేరు. అటువంటి చూడటానికి అందంగా ఉంటుంది. అందుకని మన యశోదమ్మ ఏనుగారా శంగిరే ఆట ఆడటానికి ఒక గున్న ఏనుగా అని పిలుస్తోంది. ఆనందంతో మన కృష్ణుడు ఇప్పుడు ఆనందంగా ఉంటాడు. గోప వృషభమా అని పిలుస్తోంది. మురాసుని సంహరించినవాడా అంటోంది. ఇక్కడ చరిత్రలు చెప్తున్నారు మన పెరియాళ్ళవారు, కన్నన యొక్క చరిత్రలు చెప్తున్నారు. శకటాసుర భంజనం, శకటాసుర సంహారాయ నమః, పూతన సంహారాయ నమః, శకటాసుర భంజనాయ నమః అయని కృష్ణ చేష్టితలు. రాక్షసుల్ని సంహరిస్తే ఎవరు ఆనందపడతారండి? దేవతలు ఆనందపడతారు. వానవర్తాం మగిష, దేవతలందరూ ఆనందపడతారు రాక్షసుల్ని సంహరిస్తే. తన యొక్క లక్ష్యం ఏంటి? రాక్షస సంహారం కోసం పూతన సంహారం చేస్తున్నారు. పూతన సంహారం చెప్పారు. రెండోది వచ్చాసుర కపిత్తాసుర సంహారం చెప్పారు ఈ పాసురంలో. పాపం కన్ననికి ఎక్కడ చూసినా రాక్షసులేనండి. రాముడికి ఆ బాధ లేదు. దూడలో ఆడుకుందామంటే దూడలో రాక్షసుడా, ఏదో ఎలగపండు తిందామంటే ఎలగపండులో రాక్షసుడా. వచ్చాసురుడు దూడలో దూరాడు, కపిత్తాసురుడు ఎలగపండులో దూరాడు. మనందరికీ తెలిసిన కదే. మనమ్మ గోదా తిరుప్పావైలో కూడా 24వ పాసురంలో అద్భుతంగా చెప్తుంది. ఎలకపండు కిందకు వస్తోందట కృష్ణుణ్ణి ఏదో చెయ్యాలని అడవిలో. ఆ దూడ ఇక్కడికి తీసుకొస్తోందట. మన కృష్ణ ఏమనుకున్నట్ట, ఆ దూడని గిరాటేసి కొట్టాట కపిత్తాసుడి మీద, ఎలగబండి మీద. 2 రాక్షసులు ఒకసారి సంహరింపబడ్డారట. ఆ స్వామి గిరాటేయడం భలే అందంగా ఉందట. ఆ ఒక కాలు ముందు పెట్టి ఒక కాలు వెనక్కేశాడే, ఏమి అందమండి మన కన్నన్ అది చెప్తున్నారు. దానికి మంగళాశాసనం చేస్తున్నారు. వచ్చాసుర కపిత్తాసుర సంహానాన్ని. ఎన్ కన్నెనా దూడ అంటోంది. ఇందాక ఆనయ్యంది ఏనుగా అంది, ఇప్పుడు దూడ అంటోంది. ఎన్ కన్నెనా దూడ రాడా రానాయన అంటోంది. నరకాసుర యొక్క సంహారాన్ని చెప్పారు ఇక్కడ. ఆ విధంగా అనేక చేష్టితలు చెప్పారు ఈ పాసురంలో. చేష్టితలు చెప్పి సంబోధన, ఓ ఆనయ్య ఓ దూడ అని పిలుస్తోంది యశోదమ్మ. 4వ పాసురంలో మణవాళ మామూలు యొక్క వ్యాఖ్యానం తెలుసుకుందాం. வானவரிச்சாதி பூபார நிரசனார்த்தமாக அர்த்தித்து அவதரித்த பித்ததேவர்கள் பருவம் நிரம்புவதற்கே முன்னே தொடங்கி அசுர பிரகிருதிகளை நிரசிக்கிறபடியை கண்டு பீத்தராம்படியாக அசுராவிஷ்டமாய் கொண்டு கண் வந்து விடத்திலே நலிய வந்த பிரபலமான சகடத்தை மலை உறவு தார்த்து சீறு நிமிர்த்த திருவடிகளாலே கட்டடிந்து சிதறி அருளப் பண்ணி பெத்த தாய் போலே வஞ்சித்து வந்த பேச்சினுடைய முளையில் அந்த குடிதான நஞ்சை ప్రాణసహితமாக ఉండవనే. వానవర్ దేవతలు ఆనందపడతారట. ఎందుకు? భూభారాన్ని భూదేవి కోసం వచ్చాడు కృష్ణయ్య. భూదేవి మొయ్యలేకపోతోంది. అనేక మంది రాక్షసులు, వచ్చాసురుడు, కపిత్తాసురుడు, నరకాసురుడు, మూరాసురుడు, అదో సహస్రనామం. ఈ అసురుల్ని సంహరిస్తే భూదేవికి ఆనందం, దేవతలకి ఆనందం. మన స్వామి చిన్నతనం నుంచి ప్రారంభం చేశాట. 21 రోజు కూడా నిండలా రాక్షసుని సంహరించాట. మహా ఆనందపడిపోతోందట భూదేవి, దేవతలు. సరే, శకటాసుని అప్పుడే వెళ్ళిందట యశోదమ్మ బండిలో పడుకోబెట్టి. ఆ శకటాసుడిలో ఆవహించాడు రాక్షసుడు. మన కృష్ణయ్య చిన్నపిల్లలు పాల కోసం ఏడుస్తారు, కాలు చాస్తారంతే. ఆ కాలు తగిలిందట, అంతే శకటాసుడు సంహరింపబడ్డాడు. ఎంత గొప్పదండి పాలు. ఆవట మన కృష్ణుడికి గంటకి పాలట, ఆకలి ఎక్కువట మన కృష్ణయ్యకి. అంతే, అప్పుడే ఇచ్చి వెళ్ళిందట పాలు. అంతే, బండిలో ఆవహించాడు. ఆ పాదం అట్లా చాపాడట. ఆ పాదం చాచగానే శకటాసుడు సంహరింపబడ్డాడు. ఇప్పుడు తెలిసిందట పెరియాళ్ళ వారికి, నీ పాదం నీకే రక్ష, నీ పాదం మాకే రక్ష. నీ తిరువడిగలు నీకే రక్ష, నీ తిరువడిగలు మాకే రక్ష. మీ అమ్మ అక్కర్లేదే, అక్కడ లేకపోతే నీకేం జరిగేదో, నీ పాదాలే నిన్ను రక్షించినాయి, నీ పాదాలకి కడియం తొడగద్దా నీకు అంటారు మన పెరియాళ్ళవారు. ఆ చేష్టిదికి మంగళాశాసనం. సరే, ఇంకా తల్లి వలే వచ్చింది పూతన. పెద్దతాయి పోలే వంజిత వంద పేయిచ్చుడయ్యా అంద కొడితాన నంజే ప్రాణసహితమాగా ఉండవనే. అందరూ కృష్ణని చూసి పాలిస్తున్నారట అందరి తల్లులు. ఇదివరకు తల్లి బిడ్డకే ఇచ్చేది, పూర్వోత్తరం పాలు ఎక్కువ ఉండేవి. అందుకని బిడ్డలందరికీ తమ బిడ్డకే కాదు బయట బిడ్డకు కూడా ఇచ్చేవారట.
అట్లా అందరూ ఇస్తున్నారు మన కృష్ణయ్యకి పాలు. వచ్చింది యశోద రూపం ధరించి పూతన. ఇదేంటో పాలలో ఏదైనా కలిపినట్టుగా, బోర్నమిఠా కలిపినట్టుగా ఈ పాలేంటో భలే రుచిగా ఉన్నాయి, విషం కలిపింది. ఇది భలే భోగ్యంగా ఉంది అనుకున్నట్ట కృష్ణయ్య. ఉట్టి పాలు తాగకుండా అనేక మంది అనేక పాలు ఇచ్చారు, పూతన ఇచ్చిన పాలు విషం కలిసినాయి మాట. ఇది భలే టేస్ట్గా ఉంది అనుకున్నట్ట స్వామి. అది అరగించాట. అటువంటి నంజే అముదాగ ఉండవనే స్తన్యతద్విశ్వమిశ్రం రస్యమాసీ జగద్గురు అన్నారు విష్ణు పురాణంలో మన పరాశర మహర్షి. పరాశర మహర్షి ఎవరు? వేదవ్యాసుల యొక్క తండ్రి. వారు ఏమన్నారు విష్ణు పురాణంలో? స్తన్యం తద్విష సమ్మిశ్రం రస్యమాసీ జగద్గురు. చాలా ఆనందంగా ఉన్నాడు ఆ పాలు, పూతనిచ్చిన పాలు. పూతనిచ్చిన విషం తీయగా ఉండడం ఏంటండి? అందరూ ఇచ్చిన పాలు కన్నా ఇదేదో టేస్ట్గా ఉండడం విషం కలిసేసరికి. అది భోగ్యంగా అరగించాట అన్నారు మన పరాశర మహర్షి. அவத்திலே ஒன்னையிட்டு ஒன்னையிருந்து இரண்டையும் முழித்தபடியே சொல்லுகிறது. காட்டிலே நற்கிற வலிய விழாவினுடைய காய்களானவை உதிரும்படியாக கருதி కన్నానవత్తే కొండు ఎరిందు కరుత నిరత్తయుடைய என்னுடைய కన్నానవనే. ఎందుకనంటోంది యశోద ఓ దూడ అని? ఎందుకంటోంది? దూడ రూపంలో వచ్చినటువంటి రాక్షసుని సంహరించాట మన కృష్ణయ్య. కాబట్టి ఓ కన్నా అంటోంది. కన్నా అంటే దూడ అని అర్థం, కన్ను అంటే దూడ అని అర్థం. వచ్చాసురుడు అనే ఒక రాక్షసుడు కంసుడు పంపించాడు. ఇద్దరిని పంపిద్దాం అనుకున్నాడు. ఒకళ్ళని పంపిస్తే కృష్ణయ్య సంహరించేస్తున్నాడు, ఇద్దరిని పంపిద్దాం అనుకున్నాడు. ఇద్దరెవరు? వచ్చాసురుడు, కవిత్తాసుడు. విరోధి నిరసనం పండుగయ్యాలే తిరుమేని పొగర పెత్తబడియం. విరోధాలు పోగిన తర్వాత కన్నన యొక్క ముఖం అంట చాలా కాంతివంతంగా ఉందట, మంచి తేజస్సుగా ఉందట. ఎందుకంటే అంత తేజస్సు కన్నన యొక్క ముఖం? అమ్మయ్య, రాక్షసుని సంహరించాం, వచ్చాసుని సంహరించేశాం, కవిత్తాసుని సంహరించేశాం అన్న ఆనందమట. ఎల్లాద శైలం ఆశ్రితర్కు భవ్యనాయుడుకుంబడి సొల్లిగరదు. ఈ అవస్థలోనే సరే భవ్యుడుగా ఉంటాట, ఎవరైతే చెప్తే చేస్తాట, విధేయుడు మాట. ఎన్ కన్నే నా దూడా అంటోంది, నా దూడా అంటుంది. ఒక పిన్ కార్యమాన అహదేశల్లు అహదేశల్లు అచేతన వాచ్యమాన సొల్లు. ఆనందం చేత ఎన్ కన్నే నా దూడా అంటోంది యశోదమ్మ కృష్ణయ్యని ఆనందంతో. మళ్ళీ ఇంకో రాక్షసుడు వచ్చాడు. దూడ రూపంలో ఉన్న రాక్షసుని సంహరించాడు, ఎలక పనిలో ఉన్న రాక్షసుని సంహరించాడు, శకటాసుని సంహరించాడు. ఇప్పుడు ఇంకో రాక్షసుడు దేనుకనం ఆవు రూపంలో వచ్చాడు. దేనువాగిర అసురణం మురాసరణం తిన్నింతాను తెల్ల ఇవడైతానాయ్ అతి క్రూరమాయిక నరకాసురణం ఎన్ను சொல்லப்படுகிறவர்கள் தாங்களுடைய நசித்து போகும்படியாக యుద్ధத்திலே ముడికి சென்னை ఆనయ్యానవనే. దేనుకుడు, మురాసురుడు, నరకాసుడి దగ్గర ఉంటాడు. మురాసుడిని సంహరించాడు, నరకాసుడిని సంహరించాడు. ఈ విధంగా ఏనుగు వరే పరాక్రమం చూపించాడట. అందుకని నా ఏనుగా అన్నది మన యశోదమ్మ. ఓ ఏనుగా రారా నాయనా, దేనికి? సంగిరే ఆట ఆడటానికి అన్నది మన యశోదమ్మ. 4వ పాసురం. 5వ పాసురం తెలుసుకోవాలి. 4వ పాసురం చరిత్ర చెప్పుకున్నాం, శకటాసుర సంహారాన్ని. 5వ పాసురం. மத்தளவும் தயிரும் வார்குழல் நல் மடவார் வைத்தனை கலவார் வாரி விழுங்கி ஒழுங்கத்த இணை மருதம் உன்னிய வந்தவரே ஊரு கரத்தினொடும் உந்திய வெம்திரலோய் முத்தும் இன் இளமுறுவல் முத்து வருவதன் முன்னம் முகத்து அணியார் மை குழல்கள் அலையா அத்தையனக்கொருகால் ஆடுக செங்கீரை ఆయర్గల్ పోరేరే ఆడుగవాడుగవే. 5వ పాసురంలో కన్నను ఏమి చేస్తున్నాడో చేష్టలు చెప్తున్నారు. వెన్న ఆరగించడం ఒక చేష్ట. ఆ వెన్న కూడా ఇంట్లో వెన్న కాదట, బయట వెన్న ఆరగించడం మహా ఇష్టమట. నవనీత చోరాయ నమః, నవనీత ఆహారాయ నమః అంటారు. మన కన్ననట చౌర్యంలో బాగా ఆరితేరిన వాట. మన కన్నను వెన్న ఆరగించినప్పుడు కేశాలు ఆడుతూ ఉంటాయట. ఒకనొక సందర్భాన ఎవరికీ తెలియకుండా వెన్న ఆరగించాలి అనుకుంటాట. కన్నన్ రాత్రి దొంగతనానికి వెళ్ళేవాడు. రాత్రి దొంగతనానికి నిద్ర పోయే వాళ్ళని చూస్తే నిద్ర రాని వాళ్ళకి మహాసూయిగా ఉంటుంది. వాళ్ళు శుభ్రంగా నిద్రపోతున్నారు, మనకా నిద్ర రావట్లేదు, ఏదో చప్పుడు చేయాలనిపిస్తుంది, వాళ్ళు కూడా మేలుకుంటే బాగుండు అనిపిస్తుంది. మన కన్నన్ రాత్రిపూట వెయ్యమంతా వెళ్ళేవాట దొంగతనానికి. ఆవిడెవరో అందట, యశోదమ్మ ఏం పెంచిందండి ఆ బిడ్డని, నేను నా బిడ్డని ఎంత పెంచాను, ఇవాళ వాళ్ళ ఇంటికే వెళ్దాం,
ఏంటి అంత మాట ఉందా యశోదమ్మ ఎట్లా పెంచిందని. వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకునేవాట మన కృష్ణయ్య. 1000 మంది వెళ్ళి కన్నన యొక్క గ్రూపు భాగవత గోష్ఠి 1000 మంది అట. వెళ్ళి వెన్న తిని కుండని బద్దలు కొట్టేవారట. ఒకళ్ళు కుండ అట్లా కొట్టేవారట, రెండో వాడు ఇంకా గట్టిగా కొట్టేవారట. అప్పుడు మేలుకునేవారు అన్నమాట. వాళ్ళకి చాడి యశోదమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా నీ బిడ్డ వెన్న దొంగతనం చేయడం మాత్రమే కాదమ్మా, కుండ కూడా బద్దలు కొట్టాడమ్మా. ఆ కుండలు కూడా ఒకళ్ళిట్లా మొత్తం కుండలన్నీ బద్దలు కొట్టారమ్మా. ఇది నీ పిల్లవాడు చేసే చేష్ట అని. అప్పుడట కేశాలు ఆడుతూ ఉంటాయట, మన కృష్ణయ్య కేశాలు ఆడుతూ ఉంటాయట. ఆ కేశాలని అట్లా లాక్కుంటూ ఉంటాడట. ఈ అందం చూపించాడు మన పెరియాళ్ళ వాళ్ళకి. వారు అనుభవించి మనకి చెప్తున్నారు మాట. అదొక చేష్ట. మన పెద్దలు వెన్న అంటే ఆత్మని ఆరగిస్తాడట, కుండ బద్దలు కొట్టడం అంటే శరీరాన్ని వదిలేస్తాం, ఆత్మ స్వీకరిస్తాడు స్వామి అని విశేషార్థం చెప్తాడు మన పెద్దలు. అదేవిధంగా ఎంతో వెన్న దొంగతనం చేసిన వెన్న మహా ఇష్టమట మన కృష్ణయ్యకి. అది వారి విషంగి ఆకలి గలవాడు ఎవరు ఆవురావురమంటూ తింటారో అట్లా ఆరగిస్తాడట మన స్వామి. ఆకలి గలవాళ్ళు చూడండి, ఆకలి ఒకసారి మాట్లాడద్దు, మేము ముందర ఆరగిస్తాం, మేము తిన్న తర్వాత చెప్పండి అంటారు. తిరుమల సోలై సుందరబాహు స్వామి అజగర్ రామాంజుల వారు చేసిన ప్రసాదాన్ని ఆవురావురమంటూ ఆరగించాడట. తిరుమల సోలైలో అజగర్ మనమ్మ గోద 108 గంగాళాల పాయసాన్ని చేస్తాను అన్నది, చెయ్యల. நாறு நரம்புடில் மாலிதம் சோலை நம்பிக்கு நான் 100 தராவில் வெண்ணெய் வாய் நேர்ந்து பராவி வைத்தேன் 100 தரா நிறைந்த అక్కారడిసిల్ சொன்னேன். నాట్యాది తిరుమలలో పాసరం. 108 గంగాళాల పాయసం చేస్తాను ఓ సుందరబాహు స్వామి, రంగనాథుడు నన్ను వివాహం చేసుకుంటే అన్నది గోద. కానీ వివాహం అయిపోయింది, అది అట్లాగే మిగిలిపోయింది. మన భగవద్రామాల వారు నాట్యాది తిరుమల సేవిస్తున్నారు తిరుమాలయం సోలైలో. ఆ పాసరం దగ్గర ఆపేశారు. ఆపేసి తామే తలియ చేశారు. మన భగవద్రామాల వారు తలియా చేయగలరు, భాగవతులను దిద్దుబాటు చేయగలరు, అద్భుతంగా 7 కొండలు ఎక్కగలరు మోకాళ్ళతో. మన భగవద్రామాల వారు చేయని పని అంటూ ఉండదు. తాము తెలియజేశారట, ప్రసాదాన్ని చేశారట. అందులో గోదా కోరిక మీద సుందరబాహు స్వామి ఎట్లా ఆరగించారు, ఆవురావురమంటూ ఆరగించారట. అక్కడ వైకుంఠంలో ప్రసాదాలు ఉండవు, అందులో ప్రసాదాలు ఉండవు. లోకంలో ఉద్యోగస్తుడికి వ్యాపారస్తుడిని చూసి ఆనందం, అమ్మ వాళ్ళు శుభ్రంగా ఉన్నారండి అంటాం. వ్యాపారస్తుడు కదా అబ్బా ఉద్యోగస్తుడు చక్క 7ంటికి వచ్చేస్తాడు, చక్క ఫ్యాన్ కింద కూర్చుంటాడు అనుకుంటారట. ఏది లేకపోతే అది కావాలనిపిస్తుంది. అక్కడ ప్రసాదం ఉండదు వైకుంఠంలో. కాబట్టి ప్రసాదం కోసం వచ్చాడు మన సుందరబాహు స్వామి దివ్యదేశ పెరుమాళ్ళు. అందుకని రామానుజ వారు చేసిన ప్రసాదం, గోదా చేసిన ప్రసాదం ఆవురావురమంటూ అరగించాట మన సుందరబాహు స్వామి. అది ఎందుకు చెప్పుకున్నామంటే ఇప్పుడు కన్నను వెన్నని ఆవురావురమంటూ అరగిస్తున్నట్ట. ఇప్పుడు ఇంకొక చేష్ట చెప్తున్నారు. వెన్న అరగించడం ఒక చేష్ట, రెండో చేష్ట మద్ది చెట్ల మధ్య నుంచి రావటం. వాళ్ళమ్మ రోడ్డుకి కట్టేస్తే అందరిళ్లలో మనకి తెలిసిన కదా రోలుకి కట్టేసింది యశోదమ్మ అంటాం. ప్రతి ఇళ్లలో రోలు ఉంటుందట, పనికి వచ్చే రోలు, పనికి రాని రోలు. పనికొచ్చే రోలు పచ్చడి చేసుకుంటారట, పనికిరాని రోల్ని కృష్ణుడు దాని మీద ఎక్కి ఉట్టి తీసుకుంటాడట, ఉట్టిలో ఉన్న వెన్నని. వీడు వాడుకోలేదు కదా మనం వాడుకుందాం అనుకుంటాడట. ఎవరు ఉపయోగపడింది ఆయనకి కావాలట, ఇది ఎవరు వాడుకోరు కదా అది దాన్ని ఉపయోగించుకునేవాట. అదేవిధంగా మనకి తెలుసు రోటికి కట్టేసింది, అందరు గోపికలు కట్టేసేవారట రోటికి. అది ఆ మధ్య చెట్ల మధ్య నుంచి వెళ్ళటం ఒక చేష్ట చెప్పారు. ఇప్పుడు మన కృష్ణయ్య ఆట ఆడుతుంటే కేశాల మీద పడుతున్నాయట. సంగీరే ఆట ఆడమంటోంది కదా యశోదమ్మ. ఆ సంగీరే ఆట ఆడుతుంటే ఏం చేస్తోంది, కేశాల మీద పడుతున్నాయట. అందుకని అట్లా 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 వెనక్కి వేసుకుంటున్నట్ట మన కృష్ణయ్య. అదో అందం. ఇంతకీ ఈ చెట్లు ఎవరండి, మద్ది చెట్లు అంటే కుబేరు యొక్క బిడ్డలట. మణిగ్రీవుడని 2 బిడ్డలు. వాళ్ళు శాపవశాత్తు నారద మహర్షి వెళ్తే స్నానం చేస్తున్నారట. స్నానం చేసే పద్ధతి వాళ్ళు నగ్నంగా చేస్తున్నారట. అందుకు నారద మహర్షి చెప్పించారు చెట్టుగా పుట్టుగాక అని. ఆ చెట్లలో రాక్షసులు ఆవహించారు. మన కృష్ణయ్య అట్లా మధ్యలోంచి వెళ్ళేసరికి శాప విమోచనం జరిగింది. మన కృష్ణయ్య నవ్వాట. ఎందుకు నవ్వాడు, వెనకాల అమ్మ వస్తుందేమో అని చూశారట, అమ్మ రావట్ల, అమ్మయ్య అనుకున్నట్ట. ఆ కృష్ణయ్య నవ్వుని చెప్పారు ఇక్కడ. అదొక చేష్ట చెప్పారు, మధ్య చెట్ల మధ్య నుంచి రావటం. ఇళమురువల్ సేదు కృష్ణుడు నవ్వు నవ్వాట, వెనక్కి తిరిగి చూశాట. ఏంటా శబ్దం, చెట్లు పడంగానే అమ్మయ్య అమ్మ రావట్ల, మధ్య చెట్లు పడినాయి చాలు అనుకున్నట్ట. ఇప్పుడు కూడా కేశాలు ముందు పడుతున్నాయట. అటువంటి స్వామి కొన్న నా కోసం ఆడురా సంగీరై ఆట అంటోంది మన యశోదమ్మ.
அஞ்சாம் பாட்டு மத்தளவும் இச்சாதி வார்குடல் நல்மடவார் வைத்தன நீண்ட கேசபாரத்தையும் நன்னாக మడతపయుడైరాన శ్రీகள் సేమిத்து వైத்தవై యావన. ఎటువంటి వాళ్ళట? గోపికలు, భవ్యులైన స్త్రీలు. వాళ్ళ పొద్దున్నే వాళ్ళకేంటి, వాళ్ళ ధర్మం ఏంటి? గొడల యొక్క ధర్మం చక్కగా పెరుగు చిలకడం, స్నానం చేసి చక్కగా తల్లో పూలు పెట్టుకుని శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ అంటూ నామ సంకీర్తనం చేస్తూ చిలుకుతారట. ఆ చిలికిని మన కృష్ణ ఏం చేస్తారట? మత్తళவும் தயிரும் நெய்யும் கடவால் வாரி விழுங்கி மத்தாலே அளவெக்கடைவிக்கு யோக்கியமான தயிரும் முன்பு கலைந்த வெண்ணெய் உருக்கின நெய்யும் வைத்தவர்கள் அறியாதபடி குருத்திமத்தாலே అభివేశానుగుణமாக వారి అముదు செய்து. వెన్న అరిగించేటప్పుడు ఏం చేస్తారట? వెన్నంటే ఆయనకి ఏదో తెలియనట్లు, కొత్తగా చూసినట్టు చూస్తారట వెన్నని. వేదాంత దేశకులు అంటారు, ఒక గ్రంథంలో మన కృష్ణయ్యట నవనీతాన్ని ఆరగించేటప్పుడు గంట మోగుతుందట, గజ్జలు మోగుతున్నాయట. ఓ గజ్జలారా మీరు మోగమాకండి అని శరణాగతి చేశాట కృష్ణయ్య. ఎందుకు? గజ్జలు మోగితే వచ్చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఇంటో వాళ్ళు, పట్టుబడిపోతాడనమాట. ఓ గజ్జలారా మీకు మోగమాకండి అన్నట్ట. అంటే మన కృష్ణయ్య భాష తెలుసా? గజ్జలకి అంటే తెలుసు. గజ్జలు ఎవరు? నిత్యసూర్యులే కాబట్టి మీరు ఆరగిస్తుంటే మేము మోగకుండా ఎందుకుంటాం అన్నయ్యట ఆ గజ్జలు. ఆ విధంగా అభినవేశంతో ఆరగిస్తున్నట్ట వెన్నని. ఉన్నయ్య చిన్నప్పుడు ఏది చేశాడో పెద్ద అయిన తర్వాత అదే చేశాడు. శరణాగతి చేశాడు. ఇక్కడ మనందరికీ శరణాగతి చెయ్యమని చెప్పాడు గీతాచార్యులుగా. సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్నే శరణాగతి చెయ్యండి అన్నారు. తిరుమలలో శ్రీవారు ఎట్లా ఉంటారు? అచ్చావతార పెరుమాళ్ళు ఎట్లా ఉంటారు? తన పాదాలకేసి చూపిస్తున్నాడు స్వామి, నా పాదాలని శరణాగతి చెయ్యండి అని. ఆడేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, పాడేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. భరతనాట్యం చేసేటప్పుడు వాళ్ళు పాడరు, వేరొక వాళ్ళు పాడతారు. నృత్యం చేసేవాళ్ళు ఒకళ్ళు. తిరుమల శ్రీవారు నృత్యం చేస్తున్నారు, అభినయం, నా పాదాలను ఆశ్రయించండి అని. మరి చెప్పిన పాట పాడిన వారు ఎవరు? మన కృష్ణయ్య. మామేకం శరణవ్రజ అని పాట పాడారు. ఈయనేమో నృత్యం చేస్తున్నాడు మాట. శరణాగతి ముందర ఆయన చేసిందే, చిన్నప్పుడు ఆయన చేశాడు శరణాగతి. ఎవరిని? గజ్జలకి వేసి శరణాగతి చేశాడు. మీరు మోగమాకండి, ఓ గజ్జల్లారా మీకు మోగమాకండి. మోగితే ఇక్కడ ఆరగిస్తున్నాడని తెలిసిపోతుంది, వచ్చేస్తారు గోపికలు, కట్టేస్తారని భయం మాట. உன்னையவருங்குத்தமரே வந்தவரே உன்னை நலியவேணுமென்னும் நினைவை உடையராய் அதுக்கீடாக உருப்பட்டுப்பட்ட நெஞ்சு உள்ளத்தவர்களாய் స్వవేషం తెలియదపడి ఇరట్టై మురుద వందనిన్న అసురరుగలే. ఇంకా 2 అసురర్లు మధ్య చెట్ల రూపంలో వచ్చారు. 2 రాక్షసులు ఒకళ్ళకొకళ్ళు సౌకి చేసుకుంటున్నారట కృష్ణుని ఏదో చేసేద్దామని. ஊரு விச்சாதி நடுவே தவழ்ந்து போகையாலே திருக்கைகளாலும் இரண்டருக்கும் செறிந்து விழும்படி తల్లి పొగట్టు కడియ తిరలయ్యుడయ్యవనే. వెళ్ళేటప్పుడు మన కృష్ణయ్య చిన్నపిల్లలు పాకేటప్పుడు చేతుల్ని అదిమి పడుస్తారు, పాకేటప్పుడు అట్లా పాకుతున్నట్ట. முத்து இச்சாதி திருமுத்துக்கள் தோன்றும்படி இனிதான மந்தஸ்மிதமானது பூர்ணமாக வருவதற்கு முன்பே முன் முகத்திலே అడుగుమిక్కు శరీంద్రుల తిరుక్కుడలుగానవై. ఇప్పుడు ఏం తెలుస్తోంది? మన కన్నను మధ్య చెట్ల మధ్య నుంచి వెళ్తుంటే ఇంకా అందంగా ఉన్నట్ట. ఆ స్వామి పాకే అందం. అప్పుడు ఏం జరుగుతుందిరా? పంగిగల్ ఉన్ పొడవాయ్ వయప్ప, ఆ కేశాలట్లా మీద పడుతున్నాయట మన కన్నన్ మీద. ఎనికిరవడే తిరుప్పవడத்தை మరైక్కుమ్మడి తారంద అలయ్యుడయ్యాక అదొక అందం. స్వామి ఏది చేసినా అందమే. అద్భుతంగా చెప్పారు. ఈ పాసురంలో మన బాలమామనుల యొక్క వ్యాఖ్యానం. 6వ పాసురం. காயமலர் நிறவா கருமிகில் போல் உருவா கானகமாமழவில் காளியன் உச்சியிலே தூயனடம் பயலும் சுந்தரையன் சிறுவா துங்கமதக்கரியன் கொம்பு பறித்தவனே ஆயமறிந்து வருவான் எதிர் வந்த மல்லரை அந்தரம் இன்னு அழித்து அழியதால் இணையாய் ஆயனக்கு ஒரு கால் ஆடுக சஞ்சீரை ஆயர்கள் போரேரே ஆடுக வாடுகவே. ఓ కన్నా సంగీరై ఆట ఆడరా. ఎటువంటి వాడు మన కన్నను? యశోద అంటోంది. కాయమలర్ నిరవా సంబోధన. ఓ స్వామి, అతసీ పుష్పం వంటి వర్ణం గల ఓ కన్నా రారా నాయనా. కరుమిగిల్ పోల ఉరువా నీలమేఘ వంటి వాడు రా నాయనా కన్నా. కాళింగుడి మీద ఆడాడట. ఎవరైనా ఆడగలరా అండి చిన్నపిల్లలు? కాళింగుడి మీద ఆడాడా.
కాళింగుడు విషపామ దాని మీద నృత్యం చేశాడా, అప్పటి నుంచి వచ్చినాయి భరతనాట్యాలు. అంతకుముందు లేవు భరతనాట్యం. కాళింగుడి మీద నృత్యం చేస్తే ఎంత బాగుందండి మన కృష్ణయ్య. 1, 3, 5, 7 నృత్యం చేస్తున్నట్ట. 1, 3, 5 ఏ తల వంగలేదో ఆ తల మీద కాలేస్తున్నట్ట, గట్టిగా మోపుతున్నట్ట కాళింగుడి మీద. భరతనాట్యంలో భావం, రాగం, తాళం. భరతనాట్యం. బా అంటే భావం, రా అంటే రాగం, తా అంటే తాళం. అప్పుడు ఆవిర్భవించిందట భరతనాట్యం. ఆ కాళింగుడి మీద నృత్యం చేసావా, లోకంలో ఎవరైనా భరతనాట్యం చేస్తుంటే స్టేజీ కదలదు, కానీ ఇక్కడ స్టేజీ కదిలిపోతుంది అన్నమాట. కాళింగుడు కదా, ఆ కాళింగుడే కదిలిపోతున్నాడు అన్నమాట. ఎంత బాగుందండి చూడటానికి. అక్కడ యమునల్లా విషసరస్సు అయిపోయిందట కాళింగి మద్దన. ఓ కాళింగి మద్దన చేసిన కన్నా రా నాతో ఆడుకోవటానికి సంగీరై ఆట అంటోంది యశోదమ్మ. యమునల్లా విషసరస్సు అయిపోయిందట. నా మనసులో లౌకిక విషయాలు కలిస్తే, కామక్రోధాదులు కలిస్తే విషసరస్సు అయిపోయింది. యమున మంచి సరస్సే, దాంట్లో కాళింగుడు దూరాడు. ఆ కాళింగుడిని పొమ్మన్నాడు మాట కృష్ణయ్య. గరుడాళ్ళ వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాము ఆహారం. ఇవాళ రోజున అది ఆహారం అవ్వాలి. కాళింగుడు వచ్చి ఈ నీళ్ళల్లో ఉన్నాడు మాట. అందుకని భయపడి ఇక్కడికి రాడు అని. ఆ విధంగా ఇప్పుడు భయం లేదు, వెళ్ళమన్నాడు. ఓ కాళింగుడా నువ్వు వెళ్ళిపో అన్నాడు. మరి ఎందుకని నాకు భయం గరుడాళ్ళ వారు తినేస్తా అంటే తినేరు. ఇప్పుడు ఎందుకని నాకు పాద ముద్రలు ఉన్నాయి, పాద అడుగులు, కాబట్టి నీకు భయం లేదు, వెళ్ళమన్నట్ట. ఇక్కడ వద్దు, అవతలకి వెళ్ళమన్నట్ట. అటువంటి కాళింగుడిని శిరస్సున అణిచావు కదా, అటువంటి ఓ కన్నారా అంటున్నారు. కాళింగుడి యొక్క గర్వం అణిచాడట స్వామి. సుందరయన్ సిరువా నృత్యం చేశారే. మన కూరత్తాళ్ళ వారు అంటారు, పంచస్తవాల్లో ఒక స్తవంలో నాకు మళ్ళా కాళింగుడిగా పుట్టాలనుంది. అదేంటి కూరత్తాళ్ళ వారే కాళింగుడిగా పుట్టాలని కోరుకుంటారు అని పెరుమాళ్ళు అడిగితే, కాళింగుడి శిరస్సు ఎంత అదృష్టం చేసుకుందో కదా, కాళింగుడి శిరస్సును నువ్వు ఆడావు కదా, ఇది ఇప్పుడు జరుగుతుంది. మళ్ళా ద్వాపర యుగం జరుగుతుంది, మళ్ళీ నీ చేసేదలు తెలుస్తాయి, అప్పుడు నేను మళ్ళా కాళింగుడిగా పుట్టాలి, అప్పుడు నువ్వు ఆడాలి అన్నారట. ఒకానొక సందర్భాన కూరత్తాళ్ళ వాళ్ళు చాలా బాధపడుతున్నారట. ఎందుకు బాధ పెరుమాళ్ళు అడిగారట. ఆయన వచ్చింది తెలిసింది కూరత్తాళ్ళ వాళ్ళకి. సర్వగంధ సర్వరస. పెరుమాళ్ళు మంచి పరిమళం గలవాడు, రసవంతుడు. వస్తే నేత్రాలు పోయిన తర్వాత రామాంజుల వారి కోసం నేత్ర త్యాగం చేశారు. ఎవరైనా ఏదన్నా ఇస్తారు, నేత్రాలు ఎవరు త్యాగం చేయరు. అటువంటి భగవద్రామాంజుల వారి కోసం కూరత్తాళ్ళ వారు నేత్ర త్యాగం చేశారు. రామాంజుల వారేమో మేలుకోట వెళ్ళిపోయారు, కూరత్తాళ్ళ వారు నేత్రాలు పోగొట్టుకున్నారు క్రిమికండుడి యొక్క సభకి వెళ్ళి. అప్పుడు పెరుమాళ్ళు అన్నారట, ఏంటండి మీరు ఇవాళ ప్రసాదం తీసుకోవాలా, ఎందుకండి అన్నారట. నా బాధ ఎవరు తీర్చరండి అన్నారట. నేనండి పెరుమాళ్ళనండి, సర్వజ్ఞునండి, సర్వశక్తునండి, నేను తీర్చగలను, నువ్వు తీర్చలేవు అన్నారట కూరత్తాళ్ళ వారు. నేనెందుకు తీర్చలేనండి, ఏదో బాధ చెప్పండి, అసలు ఏంటో బాధ చెప్తే కదా నేను తీర్చేది అన్నారట. నాకు మళ్ళా కాళింగుడిగా పుట్టాలనుంది అన్నారట. తదాస్తు అన్నట్టు. ఏంటి తదాస్తు, రామానుజ సంబంధం ఉన్న తర్వాత మనకి పరంపదమే కానీ మళ్ళీ కాళింగుడిగా పుట్టడం కుదరదు, అందుకని నా బాధ తీరదు అన్నారట మన కూరత్తాళ్ళ వారు. రామానుజ సంబంధం ఉంటే వైకుంఠమే, ఇంకా కాళింగుడిగా పుట్టడం కుదరదు, అందుకని నాది కోరిక తీరదని బాధ అన్నారట కూరత్తాళ్ళ వారు. అద్భుతంగా అటువంటి కాళింగుడి యొక్క శిరస్సు మీద ఆడాడా. తుంగమదక్కరియన్ కొంబు భరిత్రవనే. కులయా పిండాన్ని సంహరించిన వాడా, మల్లుని సంహరించాట. ఇక్కడ అనేక చరిత్రలు చెప్తున్నారు, కన్నని యొక్క చేష్టితలు. ఎదిర్వంద మల్లరై ముష్టికాసుర చానూర మల్లయుద్ధ విశారదాయ నమః కృష్ణాష్టోత్తరంలో అనుకున్నట్ట. కంసుడు ముంద ఏనుగుని పెడదాం, ఏనుగుకి ఒకవేళ కృష్ణయ్య ఏనుగుని సంవరిస్తే మల్లులు పెడదాం అనుకున్నారట. ఆ మల్లులు తినే ఆహారం వేరు, మన కృష్ణ బలరాములు తినే ప్రసాదం వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, వీళ్ళ అలవాట్లు వేరు. మధురలో అక్కడ చూసిన వాళ్ళందరూ ఇది సమం కాదు, ఇది సమం కాదు అన్నారట. వీళ్ళ చిన్నపిల్లలు, వాళ్ళ పెద్దవాళ్ళు, వీళ్ళ మాంసం తినేవాళ్ళు, ఈ పిల్లల పాలు వెన్న తిరిగేవాళ్ళు. దేనికన్నా వియ్యానికన్నా కయ్యానికైనా సమజోడు ఉండాలట. నసమం యుద్ధమిచ్చాహు, ఇది సమం కాదు, ఇది సమం కాదు అంటున్నారట అక్కడ ఉన్న వాళ్ళందరూ.
ఆ భయాన్ని ఇలా భయాన్ని కంసుడు హృదయంలో పడేశాట మన కృష్ణయ్య. లోకంలో చూడండి, ఏదన్నా ఒక రాయితో అట్లా పువ్వుని కొడతాం. మన కృష్ణ బలరాములు ఎటువంటి వారు? పువ్వు లాంటి వాళ్ళు. రాయి ఎటువంటి వాళ్ళు? చాణురు ముష్టికులు. ఇక్కడ మన రాయితో పువ్వుని ఏ విధంగానే పువ్వు నలిగిపోతుంది, కానీ ఇక్కడ రాయే నలిగిపోయింది అన్నమాట. చాణురు ముష్టికులు ఎవరు? రాయి లాంటి వాళ్ళు. మన కృష్ణయ్య ఎవరు? పువ్వు లాంటి వాళ్ళు. అదసే పుష్ప సంకాసం. ఈ పువ్వు ఇట్లా కొట్టంగానే ఆ రాయి బద్దలైపోయింది. ఎంత చిత్రం అండి. ముష్టికాసుర చాణూర మల్ల యుద్ధ విశారదాయ నమః అంటూ ఆ మల్లుని సంహరించారట స్వామి. అటువంటి ఓ కన్నా రారా, ఒక్కసారి ఆడుగ సంగీరై ఆట ఆడు నాయనా అంటున్నారు ఈ పాసురంలో. ఆ స్వామి అట కాళ్ళకి గజ్జలు ఉన్నాయి కదా, ఆ గజ్జలట శబ్దం కూడా వినిపిస్తోందట. ఆ శబ్దం ఎట్లా? సర్క్ సర్క్ అనే శబ్దం వస్తుందట, గజ్జల యొక్క శబ్దం చెప్తున్నారు. అద్భుతంగా చెప్పారు మన పెరియాళ్వార్లు. 6వ పాసురం మనవాళ్ళ మామ యొక్క వ్యాఖ్యానం తెలుసుకుందాం. 6ஆம் பாட்டு. காயா என்கிற இத்தை காயென்னு குறுக்கு கிடக்கிறது, நெய்ப்பாலும் நைல்யத்தாலும் కాయాంబు పోల இருக்கிற నిరతయుడయ్యవనే. ఆ స్వామి యొక్క వర్ణిస్తున్నారు మన వాళ్ళ మామనికలు. ఎట్లా ఉంటాడు స్వామి? పుష్పం వంటి సుకుమారం గలవాడు అంటున్నారు. కరుమిగిలిచ్చాది ఇరుచియాలం కుర్తియాలం కాలమేఘం పోల ఇరికిర వడివయుడయ్యవనే. ఒక మేఘం ఏ విధంగా వర్షిస్తుందో మన కన్నను అట్లా వర్షిస్తాట దయావర్షాన్ని. కానకమిచ్చాది காட்டடைத்தலே பெரிய முழுவிலே கிடந்த காளியனை அழைத்து கிளப்பி காளிங்குடி లేపాట మన కృష్ణయ్య. క్రోధத்தாலே విస్తమాన అవన శిరసిலே సలక్షణమాగయ్యాలే అడిగిదాயிருந்த నృత్యத்தை నెరుంగச் செய்த అడగయుడయ్య ఎన్నువనే. పిల్లయ్యానవనే చిన్న పిల్లవాడా కాళింగుని మీద నృత్యం చేశాడా? ఎంత ఆనందంగా ఉందండి, అద్భుతంగా ఉంది అంటారట మన పరాశర భట్టర్ వారు. పరాశర భట్టర్ వారు ఎవరు? కూరత్తాళ్ళ వారి యొక్క బిడ్డ. రంగరాజు యొక్క అరవణం ప్రసాదం వల్ల అవతరించిన బిడ్డలు ఇద్దరు, వ్యాస భట్టర్, పరాశర భట్టర్. వారు అంటారట బృందావన పండితన్ అంటారు. కృష్ణుడికి ఒక పేరు పెట్టారు, బృందావన పండితర్ అని. ఏంటండి? ఆ పెరుగు చిలుకుతుంటే కొద్దిగా మాకు వెన కావాలి అనేవాట. వెన్న కావాలి, నువ్వు నృత్యం చేస్తే వెన్న ఇస్తాం అనేవారట అక్కడ రేపల్లిలో వాళ్ళు. నేను నృత్యం చేస్తా అనేవాట. ఎందుకుని? ఆ వెన్న కోసం. అప్పుడు వెన్న కోసం నృత్యం చేసేవాట. అందుకని బృందావన పండితర్ అని పేరు పెట్టారు. నృత్యం చేయాలంటే ఏదైనా పాట ఉండాలి కదా, మరి ఏంటో పాట? పెరుగు చిలకడమే పాట. పెరుగు చిలకడమే అది ఒక ధ్వని మాట. ఆ ధ్వనిని బట్టి నృత్యం చేసేవాట మన స్వామి, మన కన్నన్ అంటున్నారు ఇక్కడ. பெரிய உயர்த்தியுடைத்தாய் மதபதிதமான கொலையா పీడినత్తుడయ్య కొంబుகளை అనాయాసేన పిడింగినవనే. ఆ ఏనుగు దంతాన్ని సునాయాసంగా చీల్చేశాట. ఏనుగు దంతాన్ని సునాయాసంగా సమరించాట ఏనుగుని. மல்புறம் கூரறிந்துவதாக எதிரிந்த வந்த மல்லரை அவர்களுக்கு யாப்பரிக்கைக்கு இடமரும்படி சீக்கிரமாக சென்னு ஓடி பொழுது அடித்து இன்னமும் வருவாருண்டோ ఎన్ను பார்த்து మనోహరమాంబడి సంచరిత తిరువడిగలయుడయ్యవనే. ఇంకెవరన్నా ఉన్నారా? ఏనుగుని సమరించాం, మల్లుల్ని సమరించాం, కంసుని సమరించాం, ఇంకెవరన్నా ఉన్నారా అంటూ ఒకసారి ఓ చూపు చూసేట మన కృష్ణయ్య. అందరి మిన్ని ఎనదు మల్పురుగిర పోదు ఉడలం ఉడలం ఇడైవిడిగిర పొరుందబడియే సొలిగిరదా ఓమాం. அன்னிக்கே அந்தரமாது அபாயமாய் உனக்கொரு అపాయమిల్లాదబడి అవర్గలే అడితు ఎన్గిరిదాగం. అమ్మయ్య అంటున్నారు పెరియాళ్వార్. ఏదో తమకొచ్చినట్టు ఆపదగా భావిస్తున్నారు. కన్ననికి వచ్చిన ఆపదని తమకొచ్చినట్టుగా భావిస్తున్నారు. అమ్మయ్య, కంసుని సంహరించినా నీకేం కాల, నీకు పల్లాండు. మల్లుని సంహరించినా నీకు పల్లాండు, నీకేం కాల, నిన్ను నువ్వు రక్షించుకున్నావు. లోకంలో మానవుని యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, నాకేదన్నా కష్టం వస్తే నన్ను రక్షించాడని కృతజ్ఞత కలిగి ఉంటా. కానీ పెరియాళ్వారి మనస్తత్వం అట్లా కాదు. ఆయనకేం జరగకుండా ఉంటే అదే ఉపకారం. అమ్మయ్య, ఓ స్వామి నీకేం కాల, నువ్వు పల్లాండుగా ఉంటే చాలు అని మంగళాశాసనం చేశారు ఈ పాసురంలో. 7వ పాసురం. துப்புடே ஆயர்கள்தம் சொல்வழுவாது ஒரு கால் தூய கருங்கடல் நல் தோகை மயிலனைய நப்பின்னை தந்திரமா வல்விடையேன் அவிய நல்ல திரளுடைய நாதனுமானவனே. தப்பின பிள்ளைகளை தனமிகு சோதி புக தனி ஊர்த்தேர் கரவி தாயொடு கூட்டிய அப்பயன கொருகால் ஆடுக செங்கீரை ఆయர்கள் పోరేరే ఆడుగ వాడుగవే. 7వ పాసురంలో ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. నప్పిన కళ్యాణాన్ని వైదిక బిడ్డల్ని బతికించడం చెప్పారు ఈ పాసురంలో
ఆ 2 కథలు రేపు తెలుసుకుందాం. పెరియాళ్వార్ దివ్య తిరువడిகளே శరణం. మణవాళ మామునిகள் దివ్య తిరువడిகளே శరణం.